మార్వాడి యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. పలు భాషల్లో మీరు భగవద్గీత ఉపదేశం చేస్తున్నారు అని చెప్పి విన్నాను. పరమాత్మకు జీవాత్మకు బంధం దాని గురించి శ్రీకృష్ణుడు అవతారాన్ని చాలించిన తర్వాత మనకు భగవద్గీత అంటే మనం చదవకూడదు, ఎవరైనా పోయినప్పుడు మాత్రమే చదవాలా, అప్పుడే వినాలా అనేటువంటి ఒక తప్పు అభిప్రాయం కల్పన. యూరోప్లో క్రిస్టియన్స్ కూడా చదువుతున్నారు, ఎందుకంటే దాంట్లో తత్వం అందరికీ కావలసినటువంటిది. ఎక్కడ లోపం జరుగుతుందంటారు స్వామీజీ? నేను అర్థము పూర్తిగా చదవకపోవటం. అమ్మగారే మీ గురువు అని చెప్పి విన్నాము, యోగిని మేనత్త గారి గురించి కూడా. అమ్మగారి గురువులైనప్పటికి కూడా నేను ప్రతి సెకండ్ ప్రతి గురువును నేను తీసుకుంటూ ఉంటాను. కానీ ప్రారంభం గురువు అమ్మనే నాకు. అడవిలో బతికాము మేము. ఒక 2000 ఆవులు ఉండేది, ఒక 1000 ఎకరాల వరకు తాతగారిది. వెళ్ళి అక్కడ అడిగాను, ఎందుకు వచ్చారు? ఏం లేదు, నేను పుట్టిన స్థలం దీన్ని తవ్వండి. తవ్వుతూనే శివలింగం. సరే దాన్ని అట్లా కప్పేసేయండి, చూపించదండి. అది చాలా పెద్ద కథ. అది రాగరాగని విద్య అని మహావిద్య. ఎవరైనా గొరకబెట్టి పడుకున్నారంటే నేను నమస్కారం చేస్తాను, వాళ్ళకి అదృష్టం. అది రోగం కాదు. మేనత్త గారి గురించి కూడా 2 మాటలు. ఆవిడ సంగతి నేను ఏమని చెప్తాను. బ్రిటిష్ కాలంలో నాన్నగారికి పిచ్చి పట్టిపోయింది. పిచ్చి అంటే నిన్న కూడా ఏనుగు వచ్చిందని న్యూస్ ఇప్పుడు నాకు పొద్దుటూరులో ఆమె పరిపాలించారు. స్వామీజీ, సనాతన ధర్మం వేరు, వేద ధర్మం వేరా స్వామీజీ? అమ్మ, సనాతన ధర్మం అంటే వేద ధర్మమే సనాతన ధర్మం. పురాణాల్లో స్త్రీల ప్రాముఖ్యత ఏ రకంగా ఉంది? అయ్యో, స్త్రీలకే ఎక్కువ ఉంది అని చెప్పొచ్చు. మైత్రేయ ఎవరు, గార్గ్యేయ ఎవరు, వీళ్ళంతా స్త్రీలే కదా. స్త్రీలు ఖండిత ఉంది. స్వామీజీ, మీకెందుకు తెలుగు రాష్ట్రాల్లో స్వామి వారిని ఇక్కడ ప్రతిష్ఠించాలని అదే అనిపించింది? హిమాలయాల్లో నేను ఆ గణపతి ఇక్కడ కనపడ్డాడు. చావు అనగానే భయపడిపోతూ ఉంటారు, దీని గురించి ఏం చెప్తారు స్వామీజీ? చచ్చేవాడిని అడిగితే బాగుంటుంది, కానీ వాడు వచ్చి చెప్పడు కదా. వచ్చేంత యముడు కనపడతారు, వాడు దూతలు కనపడతారు, అందుకని భయం. నిజంగా భగవంతుడి విషయంలో చూపించే భక్తి ఏ రకంగా ఉండాలి స్వామీజీ? భక్తి అంటే సమర్పణ భావం, రెండవ థాట్స్ లేనటువంటిది. మళ్ళీ జన్మ రాకుండా ఉండాలి అంటే ఒక వ్యక్తి చేయాల్సిన కార్యం ఏంటి? గురువు చెప్పినట్టు వేదాంత వాక్యాన్ని వినాలా, ప్రాక్టీస్ చేయాలి. స్వామీజీ, మీ గురించి చెప్పాలి అంటే భక్తుల మాటల్లో మేము చాలా వరకు చాలా గొప్పగా విన్నాం. నిజంగా ఇదంతా ఎలా సాధ్యపడుతుంది స్వామీజీ? అది నీకు అమృతం ఎట్లా వచ్చింది అన్నట్టుగా ఉంది మీ మాట. నాకు ఎట్లా సాధ్యపడిందంటే వచ్చింది, అట్లా వచ్చేసింది. యువతకు మీరు ఒక మంచి సందేశం ఇవ్వాలి అంటే ఎటువంటి సందేశం ఇస్తారు? యువతకు చెప్పటం ఏంటంటే సాష్టాంగ ప్రణామములు స్వామీజీ. స్వామీజీ, కృష్ణుడు గీతోపదేశం చేసిన కురుక్షేత్రం ప్రాంతంలోనే మీరు కూడా గీతోపదేశం చేశారని చెప్పి డిసెంబర్ 25న ఆ ప్రోగ్రాం జరిగిందని చెప్పి విన్నాం స్వామీజీ. పలు భాషల్లో మీరు భగవద్గీత ఉపదేశం చేస్తున్నారు అని చెప్పి విన్నాను, దాని గురించి. గీతోపదేశం శ్రీకృష్ణుడు అవతారాన్ని చాలించిన తర్వాత మనకు తెలుగు యుగం ప్రారంభమైంది. యుగాది అంటే ఇప్పటికీ సాధారణంగా 5152 సంవత్సరాలు ఇప్పటికి. దాన్నే మనం యుగాది అని పిలుస్తుంటాం. తర్వాత వేరే లెక్కాచారం వేరే అయిపోయాయి. అప్పటి నుంచే మనకు కృష్ణుడే మనకు జగద్గురు. ఆయన బోధించినటువంటి ఉపదేశం, ఉపనిషత్తులు సారం, వేదాంత సారం అత్యంత సరళంగా, సులభంగా
కర్మయోగులకి కర్మం చేస్తూ, అంటే వ్యవసాయానికి మొదలుకొని అన్ని రంగాల్లో ఉండేటువంటి వాళ్ళందరికీ కూడా దాంట్లో వేదాంత జ్ఞానాన్ని బోధించుకొని వచ్చారు. తర్వాత జ్ఞానయోగులకి జ్ఞానాన్ని బోధించుకొని వచ్చారు. తర్వాత చివరిగా మనకు భక్తి యోగం కావాలి కదా, అందుకని భక్తి యోగం మనం భక్తి యోగం నుంచేనే ప్రారంభం చేసుకోవాలి. భక్తి నుంచేనే, భక్తితో జ్ఞానం మనకు వస్తుంది, జ్ఞానంతో వైరాగ్యం కలుగుతుంది. అందుకని ఈ మూడు కూడా స్వామి మనకు బోధించాడు. కాబట్టి అత్యంత సులభమైనటువంటిది, మానవాళికి అందేటువంటి వేదం, ఉపనిషత్తు సారం, ఉపదేశం. ఇది కేవలం మన భారతీయులకే కాకుండా మానవాళి అన్నారు. అంటే అన్ని దేశం వాళ్ళు అందరూ కూడా భగవద్గీతను చాలా ప్రోత్సహిస్తారు. పెద్ద పెద్ద లీడర్స్, వేరే వేరే ఇతర దేశస్తులు కూడా, అన్ని దేశస్తులు, ఇంగ్లాండ్ నుంచి మొదలుకొని రష్యా వరకు కూడా, చైనా వరకు లీడర్స్ అందరూ కూడా భగవద్గీత కొటేషన్ తీసుకుంటుంటారు. అంటే భగవద్గీత మానవాళికి సంబంధించింది. దానికి ఎక్కువ కొంచెం భారతీయులకు సంబంధించింది ఎక్కువ ఉంది కాబట్టి దాని తొందర ఏం పర్వాలేదు. మనకు ఏది కావాలనో మనం తీసుకోవాలి. వాళ్ళందరూ ఏదేది కావాలనో వాళ్ళు తీసుకున్నారు. ఈ కర్మయోగాన్ని, జ్ఞానయోగ, సన్యాస యోగాన్ని అటువంటిదంతా వాళ్ళు ఏం తీసుకోలేదు. వాళ్ళకి ఏం కావాలనో, వాళ్ళ రాజ్యం ఉండటానికి, మరి వాళ్ళ ప్రజలు బాగుండటానికి అపురూపమైనటువంటి భగవంతుడి వాక్యాన్ని అందరూ కూడా ప్రోత్సహించారు. అందుకని మనకు భగవద్గీత, శ్రీకృష్ణుడే మనకు జగద్గురువు. ఆయనే బ్రహ్మ, ఆయనే విష్ణు, ఆయనే సదాశివుడు. శివుడు కూడా భగవద్గీతను చదువుతారు. శివపార్వతులు ఇద్దరు భగవద్గీతను గురించి చర్చించారు కూడా. భాగవతాన్ని చర్చించినట్టుగానే భగవద్గీతను కూడా చర్చించారు. భాగవతం చర్చిస్తే భగవద్గీత దాంట్లో వస్తుంది, మహాభారతాన్ని చర్చిస్తే దాంట్లో వస్తుంది. అటువంటి భగవద్గీత అందరికీ, చిన్నవాళ్ళకు, పెద్దవాళ్ళకి, చదువుకున్న వాళ్ళకి, చదువు లేని వాళ్ళందరికీ కూడా అత్యంత అద్భుతమైనటువంటి నీతిని తెలిపేటువంటిది, ఆధ్యాత్మ చింతన మార్గాన్ని చూపించే అటువంటిది మనకు భగవద్గీత. ఎవరికి ఏ రంగంలో ఉన్నారో ఆ రంగం వాళ్ళందరికీ కూడా భగవద్గీత అత్యంత శ్రేష్టమైంది. కాబట్టి అందరూ దీన్ని ఉపయోగిస్తున్నారు. మొదట్లో మనం మామూలుగా తెలుగు వాళ్ళు, ఈ రెండు తెలుగుదేశం వాళ్ళు భగవద్గీతను ఎట్లా చూస్తూ ఉంటుంటే, ఎక్కడన్నా భగవద్గీత వినపడుతుంటే వాళ్ళు ఎవరో పోయారు అనే విధంగా అనుకున్నారు. ఘంటసాల పాడుతుంటే ఎవరో పోయారు అని అట్లా పెట్టుకున్నారు దాన్ని. భగవద్గీత అంటే మనం చదవకూడదు, ఎవరైనా పోయినప్పుడు మాత్రమే చదవాలా, అప్పుడే వినాలా అనేటువంటి ఒక తప్పు అభిప్రాయం, కల్పన వచ్చింది. దీన్ని తప్పు కల్పన పోవటానికి చాలామంది కృషి చేశారు. దాని వెనకాల కూడా చాలామంది కృషి చేశారు భగవద్గీత. కానీ ఎందుకు అంత ప్రచారం ఎందుకు రాలేదో తెలీదు. ప్రభుపాదులు చాలా చేశారు. తర్వాత చిన్మయానంద స్వామి చాలా వరకు చేశారు, మహానుభావుడు ఆయన. చివరి వరకు నా దగ్గరే చూశారు, నా దగ్గరే నాకు చాలా సన్నిహితుడు ఆయన. చిన్మయానంద చాలా చేశారు. కానీ ఇంతగా పల్లె పల్లెకు వెళ్ళలేదేమో అనిపిస్తుంది. వాళ్ళు ఒక ఏజ్కు, ఒక స్టేజ్కి చేశారు. ఇప్పుడు ఇది ఎందుకు అన్ని చోట్ల వెళ్ళకూడదు, పల్లె పల్లెకు ఎందుకు వెళ్ళకూడదు, తెలియని వాళ్ళకు కూడా ఎందుకు తెప్పకూడదు, విద్య లేని వాళ్ళకి ఎందుకు చదవకూడదు అనే ఒక హఠముతో మా అత్తయ్య నాకు గురు, ఆవిడే గురు, యోగ గురువు ఆవిడ భగవద్గీత చెప్పేటప్పుడు ఒక 2 తప్పులు చెప్తూనే నాకు వాత పెట్టింది, నువ్వు తప్పు చెప్తావా అని. అప్పటి నుంచి నాకు కోపం వచ్చింది దాని మీద. నీకు వాత పెడతావా నువ్వు, నన్ను ఇంత కష్టపడి చెప్తే నేను చెప్పను పో అని. తర్వాత కొన్ని రోజులు అయిన తర్వాత చిన్మయానందరూ వచ్చి చెప్పారు, నువ్వు నాయన చాలా బాగా పాడతావు, నువ్వు భగవద్గీత పాడితే బాగుంటుంది, చెప్తే బాగుంటుంది.
అంతగా అనిపించలేదు కూడా, చూస్తాంలే. ఉమ్, సడన్గా పరమాత్ముడే నాకు ప్రేరేపణ. నేను స్వప్నం అని అంత అనను, చెప్పను. నా కలలో వచ్చాడు అట్లంతా అనను. ఆ, ఆ, ప్రేరేపణ కలిగి, అమ్మగారు కృష్ణుడు భక్తుడు, ప్రేరేపణ కలిగి అప్పుడు మళ్ళీ అమ్మ ఏదో జ్ఞాపకం చేసినట్టుగా, మళ్ళీ మా అత్తయ్య జ్ఞాపకం చేసినట్టుగా ఇక ప్రారంభం చేస్తూనే ఆ మరుసటి రోజే కొన్ని వందల పుస్తకాలు ఎక్కడెక్కడి నుంచినో వేరే వేరే భాషల్లో భగవద్గీత నా దగ్గర రావటం జరిగింది. ఉమ్, వందలు వచ్చి పడ్డాయి, మిరాకల్ లాగా. ఒక మాయ చేసి ఒక మాయగాడు వేసినట్టుగా వచ్చాయి. సో ఇండికేషన్ చాలా బాగుంది అని చెప్పి అప్పటి నుంచి ఇది ప్రారంభం చేశారు. అమెరికాకు వెళితే చిన్న చిన్న పిల్లలు నా వెంట పడేవారు, కిందరి జోగిలాగా. మిఠాయి సృష్టి చేసి ఇవ్వటం అట్లా పద్ధతి నాకేం లేదు. అయినా వెంట పడ్డారు అందరూ, తాతాజీ 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 అని ఒకటే గోల. వేల కొద్ది పిల్లలు పడేవారు, ఎంత చిన్న పిల్లలు కూడా. మాట అప్పుడప్పుడే మాట వచ్చిన పిల్లలు కూడా అమెరికాలో. ఒకరోజు అనిపించింది, మీరంతా ఇంత నన్ను ఇష్టపడుతున్నారా? ఇష్టపడుతున్నాను. అయితే చాలా బాగా ఇష్టపడేటట్టయితే భగవద్గీత మీరు చదివితే నాకు ఇష్టమవుతుంది. అమెరికాలో రావటానికి కారణం ఇది. ఉమ్, అప్పటికప్పుడే ఒక 8 మంది పిల్లలు భగవద్గీతను కంఠపాఠం చేయడానికి ప్రారంభం చేశారు. మళ్ళీ నేను 6 నెలల్లో వస్తాను, మీరు నాకు చెప్పాలి. మీరు ఉమ్, చెప్పారు. చెప్పు. మెమొరీ పవర్ చాలా బాగా పెరిగింది వాళ్ళకి. చదివిన తర్వాత ఒక 8 మంది పిల్లలకి ఒక ప్రయోగంలాగా జరిగింది ఇక్కడ డాలస్లో. ఆ, వాళ్ళ ఇంట్లో వాళ్ళకి మీ అబ్బాయి లేక అమ్మాయి ఇట్లా చదవదు, మార్క్స్ చాలా తక్కువ వచ్చాయి, మీరు ఈ స్కూల్ నుంచి మీరు తీసుకుపోండి అనే విధంగా వాళ్ళకి వచ్చింది. ఈ భగవద్గీత చదువుతూనే దాంట్లో బాగా వచ్చారు. అప్పుడు వాళ్ళు అడిగారు, ఏం చేశావు నువ్వు, ఏమిటి సమయం? అప్పుడు భగవద్గీత ఇక ప్రచారం అయిపోయింది. 8 మందికి 18,000, 40,000 ఇట్లా వచ్చేసారు. ఉమ్, ఒకటే మొత్తం మన తెలుగు వాళ్ళే కాకుండా ఇండియా నుంచి వెళ్ళినటువంటి తమిళియన్స్ కానీ, హిందీ వాళ్ళు కానీ, మరి అరబ్ వాళ్ళు కానీ, మలయాళీయన్స్ కానీ, వీళ్ళందరూ కూడా ప్రారంభం చేశారు. ఇప్పుడు మన 3 ఏళ్ల నుంచి 40,000, 70,000 మంది ఒక పెద్ద పెద్ద ఎలిన్ సెంటర్ అని చెప్పేసి ఒక అక్కడంతా మేము చేయటం ప్రారంభం చేసాం. స్టేడియంస్, పెద్ద పెద్ద స్టేడియంస్, మాకు చిన్న హాల్స్ పట్టలేదు. సో ఈ విధంగా వాళ్ళకి పూర్తిగా గోల్డ్ మెడలు అట్లంతా ఆ విధంగా చేయటం జరిగింది. కురుక్షేత్రంలో ఎవరెవరు చేస్తారో కురుక్షేత్రంలో తీసుకోవడం. ఎవరో నమ్మరు, ఆయన నమ్మాల్సి వస్తుంది. స్కూలుకు కూడా వెళ్ళినటువంటి వాళ్ళు సంస్కృతంలో స్పష్టంగా భగవద్గీత చదువుతారు. స్కూల్కే వెళ్ళలేదు వాళ్ళు, ఏమి ఓనామాలు ఏమీ తెలియదు వాళ్ళకి, వాళ్ళు చదివారు. రెండవది ఈ మురికి పని చేసేటువంటి వాళ్ళు కూడా చదువుతున్నారు. అంటే ఇంకా మన వాళ్ళు ఎట్లా ఉండొచ్చు చెప్పండి, సిగ్గు అవుతుంది మన వాళ్ళకి కూడా. అట్లా ప్రతి ఇంట్లో కూడా భగవద్గీత. మొన్న లాస్ట్ టైం నేను ఫ్యామిలీ మెంబర్స్గా తీసుకువెళ్ళాను. తల్లి, తండ్రి, పిల్లలు, కుటుంబం, వాళ్ళ ఇంట్లో పిల్లలు, వాళ్ళ నాన్న, అమ్మ కూడా. అట్లా విచిత్రం. అందులో ప్రత్యేకించి డాక్టర్ ఫ్యామిలీస్ కూడా చాలా ఉన్నాయని చెప్పి విన్నాను. ఎక్కువ ఉన్నారు, వాళ్ళే ఎక్కువ ఉన్నారని చెప్పచ్చు. వాళ్ళకి ఏదో ఒక మనస్సులో సంతోషాన్ని కల్పించేటువంటిది. మంచి వ్యాపారస్తులు కూడా దీంట్లో ఉన్నారు, డాక్టర్సే ఎక్కువ ఉన్నారు చెప్పచ్చు. అట్లా ఫ్యామిలీ వాళ్ళంతా కురుక్షేత్రానికి తీసుకువెళ్ళాం. 3వ పర్యం 4వ పర్యం కురుక్షేత్రానికి వెళుతుంటది. అది వీళ్ళకి ఒక ప్రమోట్ లాగా, కురుక్షేత్రం నాతో 3 రోజులు మీరు ఉండగలరు అంటే వాళ్ళకి కంఠపాఠం చేయటం. ఎవరికి క్లాస్లో సరిగా ఉన్నారు లేదు, ముద్దుగా ఉన్నారు అన్న పిల్లలకి భగవద్గీత చెప్పిస్తే అటు భగవద్గీత వస్తుంది, అటు వాళ్ళ ఇంట్లో మంచి కార్యక్రమం జరిగినట్టు ఉంటుంది. రెండోది వాళ్ళ ఇండ్లలో సైకలాజికల్గా ఇప్పుడు చూస్తే గమనిస్తే
కష్టాలన్నీ పోయినట్టుగా ఉన్నాయి, అందరికీ ఉన్నాయి కష్టాలు, ఎక్కడికి పోవు కదా అవి. అవును. అయినా దాన్ని కేర్ చేయకోకుండా బతుకుతున్నారు, సంతోషంగా ఉన్నారు, హ్యాపీగా ఉన్నారు, నందగోకులం లాగా ఉన్నారు. అట్లా ఇండియాలో కూడా అన్ని చోట్ల తయారవుతున్నాయి. ఇండియాలో కూడా ప్రతి పల్లెలో కూడా మేము ఈ కార్యక్రమం చేస్తున్నాం. ఇది భగవద్గీత క్రాంతి లాగా ఇప్పుడు జరుగుతున్నది, ఇంకా ఎక్కువ అవుతున్నది. ఒక టీచరు ఒక పద్ధతి మేము పెట్టుకున్నాం. ఒక టీచర్ ఒక 10 మందికి పిల్లలకి చెప్పాలి, వాళ్ళలో గోల్డ్ మెడల్ తీసుకుంటే ఆ 10 మందికి ఇంకొక 10 మందికి చెప్పాలి. సో 1 to 1 అట్లా ఇంటింటికి భగవద్గీత లాగా. దీంట్లో ఇంకొక తమాషా అంటే అరేబియన్స్ కూడా చదువుతున్నారు, ముస్లిం కంట్రీలో కూడా చదువుతున్నారు, అరేబియన్స్ చదువుతున్నారు, యూరోప్లో క్రిస్టియన్స్ కూడా చదువుతున్నారు. అది కూర్చొని వాళ్ళు చదువుతుంటే, వాళ్ళంతా తెల్లవాళ్ళు చదువుతుంటే ఎంత ఆనందమో. పరమాత్ముడు అందరికీ కావాలా, ఎందుకంటే దాంట్లో తత్వం అందరికీ కావలసినటువంటిది. కొన్ని భాగాలు ఏదో ఇక్కడ ఉండే వాళ్ళకి మాత్రం ఉంది, కానీ అన్ని భాగాలు భగవంతుడికి, అవి మన మనుషులకు కావలసినటువంటిది. అది భగవద్గీత యొక్క క్రాంతి, భగవద్గీత యొక్క యజ్ఞం. అది దాని గురించి ఎంతైనా నేను చెప్పగలను. అట్లా సంతోషంతో అన్ని చోట్ల ఈ భగవద్గీత ప్రచారంగా వాళ్ళకే మంచిది, జీవనానికి చాలా మంచిది. స్వతహా శక్తి వాళ్ళకు వస్తుంది, ఎవరిని ఏం అడగాల్సిన పని లేదు. అందరికీ మానసికంగా వ్యాధులు, శారీరకంగా ఉంటుంది కదా, మర్చిపోతారు. శారీరకంగానూ మర్చిపోతారు, మానసికంగానూ మర్చిపోతారు. అది కదా కావాల్సింది మనకు. అది భగవద్గీత యొక్క మహిమ. స్వామీజీ, ఇందాక మీరు అన్నట్టుగా భగవద్గీత ఇంత ప్రచారం చేస్తున్నాము, అసలు చదువు రాని వాళ్ళు కూడా చదువుతున్నారు, నిజంగా ఇదంతా గొప్ప విషయము. కానీ అందులోని సారాన్ని మీరు ఇందాక చెప్పినట్టుగా చనిపోయిన వారి దగ్గర మాత్రమే వినిపించే ఒక దానిలాగా మాత్రమే మన తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగా వింటున్నాము. అందులో సారాన్ని మొత్తం ఏంటి అనేది అవగాహన చేసుకోలేకపోతున్నాం. ఎక్కడ లోపం జరుగుతుందంటారు స్వామీజీ? నేను అర్థము పూర్తిగా చదవకపోవటం, అర్థాన్ని మనం మాటిమాటికి వినకపోవటం, అర్థం వ్యాఖ్యానం చేసే పుస్తకాలు దండిగా ఉన్నాయి. ఇప్పుడు ఇంతలా పుస్తకం స్వామీజీ రాశారు, చాలా పెద్ద వ్యాఖ్యానం. అది దాంట్లో అంత పెద్దది అయ్యలేదని మళ్ళీ చిన్నదిగా కూడా దాన్ని చేశారు. అర్థం చేసుకుంటే మనకు చనిపోయిన వాళ్ళకి కాదు, అది బతికిన వాళ్ళకే అని చెప్పాలి. ఇప్పుడు చనిపోయిన వాళ్ళు ఎక్కడ ఉంటారు? చనిపోయిన వాళ్ళ ముందర భగవద్గీత చదివితే బతికిన వాళ్ళకి మెలకువ. ఒకరోజు నువ్వు ఇట్లా అయిపోతావు, జాగ్రత్తగా ఉండు, నువ్వు దానికోసం నువ్వు సాధించు అని బతికిన వాళ్ళకి జ్ఞానం, కానీ చచ్చిపోయిన వాళ్ళకు జ్ఞానం కాదు. ఇంకా ఎక్కువ దాంట్లో లోతుగా యోచన చేస్తే ఆ జీవి ఉత్తమ గతి పొందుతుంది అనేటువంటి ఒక నమ్మకం. ఇప్పుడు వెళ్ళినటువంటి జీవి భగవద్గీత ఇంకా బతికినప్పుడే వినాలా, పోయినప్పుడే ఏమి వినేది లేదు. వాళ్ళ మంచి ప్రయాణం కానీ, ఎందుకంటే మనం గరుడ పురాణం చాలా నమ్ముతాం మనం. రెండవది పునర్జన్మం నమ్ముతాం మనం, కానీ పాపాల గురించి మనం నమ్ముతాం. పాపభీతి లేకపోతే మనుషులు ఉండడం కదా. అందుకని ఇప్పుడు అది ఆ భావము ప్రతి ఒక్కరికి చచ్చిపోయిన దానికి వైరాగ్యము, త్యాగము అంత మాత్రమే భగవద్గీత చెప్పలేదు. బతికే విధానం కూడా చెప్పింది, వ్యాపార విధానం చెప్పింది. దాంట్లో ఎట్లా నువ్వు పుచ్చుకోవాలా, ఎంత తీసుకోవాలా, ఎంత మోసం చేయకూడదు, అది కూడా చెప్పుకొని వస్తుంది. కాబట్టి ఒక ఇల్లాలు ఎట్లా ఉండాలా, ఒక సంసారం ఎట్లా ఉండాలా వ్యాఖ్యానంలో పూర్తిగా మహాభారతం ఏం చెప్పిందో, మహాభారతంలో సారం అంతా కూడా ఆధ్యాత్మిక సారము, వ్యవహారిక సారం అంతా భగవద్గీతలో చెప్పింది. ఇక భగవద్గీతలో 2వ అధ్యాయంలో మొత్తం వేదాంత సారం అంతా చెప్పేస్తుంది. 2వ అధ్యాయమే చాలిక మనకు అనిపిస్తుంది. అందుకని ఆ అధ్యాయం విన్నా కూడా, ఒక శ్లోకం విన్నా, సగం శ్లోకం విన్నా కూడా దాని యొక్క అక్షరాలు, ప్రతి భగవద్గీతలో ఉండినటువంటి ప్రతి శ్లోకము బీజాక్షరాలు అన్ని. ఒక్కొక్క అక్షరానికి ఒక్కొక్క అర్థం, ఒక్కొక్క ఉపనిషత్తు, ఒక్కొక్క అక్షరానికి, ఒక్కొక్క పాదానికి కాదు, దాంట్లో ఒక్కొక్క అట్లా చెప్పాడు పరమాత్ముడు. భగవంతుడే దిగి వచ్చి భగవంతుడే బోధించాడు. భగవత్ స్వరూపము మనమంతా సన్యాసులంతా భగవత్ స్వరూపమే అంటున్నాం కాదు అని అంతగా నమ్మటం లేదు మనం. కానీ భగవంతుడే వచ్చాడు, భగవంతుడు అనటానికి విశ్వరూపం చూపించాడు కాబట్టి భగవంతుడు అన్నాం. అంతవరకు భగవంతుడు అర్జునుడు కూడా అనలేదు. దగ్గర ఉండే అర్జునుడు బావా ఏ వరే పరే అన్నాడు. విశ్వరూపం చూపించిన తర్వాత ఆయన దగ్గరికి వెళ్ళటానికి భయపడ్డాడు.
తర్వాత అంతవరకు దగ్గర ఉండినటువంటి వాడు యుద్ధం అయిపోయిన తర్వాత, రాజ్యం దొరికిన తర్వాత ద్వారకాకి వెళ్ళిపోయాడు. అర్జునుడు చూడాలన్నా కూడా కాలేదు. ద్వారకాకి వెళ్ళాడు, 3 రోజులు కాచుకున్నాడు లోపలికి వెళ్ళాలంటే. అప్పుడు అర్జునుడికి అనిపించింది రియలైజేషన్, మన దగ్గర ఉండేంత వరకు పదార్థాలు తెలియదు మనకు, దూరం వెళ్ళిపోయిన తర్వాత మనకు తెలుస్తుంది, అర్రే ఎంత పని చేశాంరా మనం అనిపిస్తుంది అని అర్జునుడికి మనకు నేర్పించడానికి అర్జునుడిని పావుగా చేసుకున్నాడు. అర్జునుడికి చెప్పాడంటే మనకు చెప్పినట్టు, అక్కడ అందరికీ వినిపించింది కదా, అందరికీ చెప్పి ఆయన మాయా రూపం మనకు అనిపిస్తుంది. ఎవరో ఒక క్వశ్చన్ అడిగారు, ఇంత పెద్ద మాయా చేసేవాడు పాండవుల్నే రక్షించుకొని వచ్చాడు, చాలా బాగుంది, ధార్మికంగా ఉన్నారు వాళ్ళు, సత్యవంతులు, వాళ్ళకి రక్షించాల్సిందే, కథ అట్లా ఉంది. స్వామి మనసు చేసింటే ఈ కౌరవులు అంత పెద్ద అక్షోణిని అంత వివరణ చేశారు కదా, అట్లా ఒక్కపారు అట్లానంటే వాళ్ళ మనసు అంతా మారిపోవు కదా అని ఎవరో ఒకరు అడిగారు. వాళ్ళందరినీ సాత్వికులుగా చేసేసుకోవచ్చు కదా, ఒక్కపారి ఎందుకు చేయలేదు అని ఒక ప్రశ్న అడిగారు. కౌరవులు నిజంగా అదృష్టవంతులు, ఆయన కంటెదురుగా మోక్షాన్ని పొందారు, పాండవులు పొందలే. పాండవులు స్వామి లేనప్పుడు పొందారు, వీళ్ళు స్వామి ఎదురుగా పొందారు కౌరవులు. ఎందుకంటే తనలో చేర్చుకున్నాడు. ఎవరో అడిగారు అమ్మవారికి ఎందుకు పుర్రెలంతా హారంగా ఉంటుంది, ఏంటి ఇది బాగలేదు కదా, కాళికామ్మ చూస్తే నమస్కారం చేయబుద్ధి పుట్టదు, నువ్వు ఇంగ్లీష్ వాడు అడిగాడు. అయ్యో మూర్ఖుడా, అది కాదు, వీళ్ళందరూ కూడా అమ్మవారి యొక్క పుత్రులు. దుర్మార్గం వచ్చింది వాళ్ళకి, సత్వగుణం మారిపోయి వాళ్ళకి రజోగుణం వచ్చి తమో గుణంతో నాశనం అయిపోయారు. అటువంటి శరీరాలు వాళ్ళు అనుభవించిపోయారు. కానీ ఇక్కడ అమ్మ పేగు కదా, అందుకని వాళ్ళందరినీ పొర్రెలు వేసుకుంది, ప్రేమగా వేసుకుంది. శివుడు కూడా విభూతిని పూసుకున్నాడంటే తన భక్తులు, తన కొడుకులు, తన వాడు భస్మమైంది, భస్మాన్ని వేసుకున్నాడు, అంతేగాని తిక్క కాదు. స్వామిజీ, ఎలాగూ అమ్మగారి ప్రస్తావన వచ్చింది కాబట్టి అమ్మగారే మీ గురువు అని చెప్పి విన్నాము. ఇందాక మీరు కూడా చెప్పడం జరిగింది మేనత్త, యోగిని మేనత్త గారి గురించి కూడా, వాళ్ళ గురించి మీ మాటల్లో ఒక 2 మాటలు. అమ్మగారి గురువులైనప్పటికి కూడా నేను ప్రతి గురువును నేను తీసుకుంటుంటాను. దత్తాత్రేయుని ఇప్పుడు 24 గురువులు ఆయన ఎట్లా తీసుకున్నారో నేను అంతకన్నా ఎక్కువ తీసుకున్నాను. నాది లెక్క ఎక్కువ అయిపోయింది. కానీ ప్రారంభం గురువు అమ్మనే నాకు, సంగీతంలో కానీ జ్ఞానంలో కానీ మరి ఎట్లా బతకాలనేది కానీ. అడవిలో బతికాం మేము, మాకు ఇది ఏది తెలీదు, కరెంటు కూడా మాకు తెలియదు అప్పట్లో. 5 ఏళ్ళ వరకు నాకేం తెలియదు, కరెంటు ఏమీ తెలియదు నాకు, ఏ మిక్సీ కరెంటు ఏమీ తెలియదు. అంతా అన్ని చేతిలోనే చేసుకొని, అన్ని ఆవులు, ఒక 2000 ఆవులు ఉండేది, ఒక 1000 ఎకరాల వరకు తాతగారిది, అన్నీ అడవి అంతా తానే తీసేసుకొని చేసేసాడు. అట్లా బతికాం. అక్కడే నేను పుట్టింది కూడా, బ్రహ్మకుండంలో పుట్టాను. 3 నదులు చేరుతాయి, అక్కడే అమ్మ ధ్యానం చేసేది. ఆ ధ్యానంలో నేను పుట్టాను అంట. అప్పుడు ఈ ట్రైబల్స్ తీసుకువెళ్ళిపోయారు ఆ శిశువు నీళ్ళలో పడిన తర్వాత, నీళ్ళలో కొట్టుకొని పోతూ ఉంటాయి. అమ్మకు జ్ఞానం లేదు. అప్పుడు అమ్మమ్మ గారు వెళ్ళి ఎవరో చెప్పారు, ఇట్లా మీ శిశువుని తీసుకుపోతున్నారు, మీ మనవుడు అది అమ్మకే పుట్టింది అట్లా ఎవరు చూసారే ఉంటావు, చూసిన వాళ్ళు దేవతలే ఉండొచ్చు. అప్పుడు వెళ్ళి అమ్మమ్మ తీసుకొచ్చి ఒక స్థలంలో వేశారు. ఆ ట్రైబల్స్ ఇచ్చారు. అది ఒక అర్కావతి నది దాటి అన్ని అది అక్కడ పెద్ద కావేరీ నది కూడా, చాలా పెద్ద కావేరీ నది, అఖండ కావేరీ. సరే అక్కడి నుంచి అప్పుడు అర్కావతి బాగా నీళ్లు ఉండేవి, ఇప్పుడు ఉన్నాయి. అక్కడి నుంచి తీసుకొచ్చి ఒక భూమి వాళ్ళు ఉండినటువంటి స్థానం దగ్గర వేశారట. ఇది అయిన తర్వాత 21 సంవత్సరాలు అయిన తర్వాత నేను చూడాలనిపించింది నాకు ఆ భూమిని, నేను పుట్టిన స్థలం చూడాలనిపించింది. భక్తులంతా ఒత్తిడి, మీ స్థలం చూపించండి, మీరు పుట్టిన స్థలం, వద్దయ్యా వద్దు అన్న వినలేదు. సరే ఇటువంటి వాళ్ళు ఉంటారు కదా, అటువంటి వాళ్ళు, సరే వెళదాం. వెళ్ళి అక్కడ అడిగాను, ఇక్కడ దేవర్సి గౌడరు అని చెప్పి, గౌడ అని అక్కడ ఆయన తీసుకుంటుంటాడు, బాగా వయసు అయింటుంది. అడుగుతూనే అంతా మీ తాతగారితో ఇదంతా మేము తీసుకున్నాము,
చాలా సంతోషం. మనవుడు వచ్చారు, మీరు చాలా సంతోషం. నువ్వైనా వచ్చావు, మాకు సంతోషం అయిపోయింది. నాకు అవసాన కాలం అయిపోతున్నది. ఎందుకు వచ్చారు అంటే ఏం లేదు, నేను పుట్టిన స్థలము అది చూసి అక్కడ ఒక స్తూపం కట్టాలా అని, ఒక పెద్ద స్తూపం కట్టాలని భక్తులు అపేక్ష పడుతున్నారు. ఓహో, నాకు ఇవ్వు కొంచెం, ఒక 40 అడుగులు మాత్రమే ఉంటాయి. అంతే కదా, మీరు పుట్టిన స్థలం చూపిస్తారా? తీసుకువెళ్ళండి. అట్లా తిప్పారు, తీసుకువెళ్తే ఇక్కడ వేశారు. ఫస్ట్ శరీరం పడింది ఇక్కడ భూమి మీద, ఇక్కడ అని పడిందని ఎట్లా చెప్తారు? మీకు తెలియదు కదా, శిశువు కదా. ఇక్కడ అని ఎందుకు చెప్తున్నారు? మీ పక్కలో ఎవరు లేరు కదా, ముసలవాళ్ళు చూసిన వాళ్ళు లేదు. ఇక్కడే దీన్ని తవ్వుతూనే శివలింగం, ఒక చిన్న ఆలయం లాగా శివలింగం. సరే, దాన్ని అట్లా కప్పేసేయండి, చూపించదండి అని చెప్పి ఆ లింగం మాత్రం పైకి తీసి అక్కడ ప్రతిష్ఠ చేయటం జరిగింది. దత్తాత్రేయుని ప్రతిష్ఠ చేయటం జరిగింది. నాకు కొంచెమే చాలు అన్న, ఒక 1/2 ఎకరా అంత చాలదు మీకు, 5 ఎకరాలు ఇస్తా మీకు అన్నాడు. ఇది మీ భక్తులను చూసి మీకు చాలదు, ఇదంతా చాలు. సరే, అట్లే చేయను. తర్వాత పిల్లలకు కూడా వాళ్ళకి వైరాగ్యం పుట్టి వాళ్ళు కూడా ఇచ్చేస్తారు. చాలా పెద్ద ఏరియా అయింది, బాగుంది. అక్కడ మంచి మెడిటేషన్ కూడా చాలా. ఆ అమ్మ నన్ను ఎప్పుడు కూడా తీసుకువెళుతూ ఒక వృక్షం కిందకి, ఆవిడ దత్త ఉపాసకురాలు, దత్తాత్రేయుడు యొక్క ఆ దత్తుడినే ఎప్పుడు కొలుసుకుంటూ ఉండేది. ఫకీర్ సాఫీ అని చెప్పేసి ఒక ఆయన, 150 ఏండ్లు ఆయనకి, 120 నుంచి 150 ఏండ్లు అతనికి. ఆయనే కాచుకున్నారు వచ్చి. ఆ తాతగారు చెప్పారు, నువ్వు ఎందుకున్నాయా ముసలివాడు అంటే, నా గురువు పుడతాడు, నేను చూసుకొని వెళ్ళిపోతాను. ఎవరికి పుడతారు? కొనా కూతురుకు పుడుతుంది. పెండ్లే కాలేదు, పెండ్లి అవుతుంది, పుడతాడు, చూసుకొని వెళ్తాడు. పెండ్లి కావటం జరిగింది. యాత్రకు వచ్చిన వాడు పెళ్లి చేసేసారు నాన్నగారిని. చాలా పెద్ద కథ అది, చాలా పెద్ద కథ. ఆ పెళ్లి యాత్రకు వచ్చిన వాడిని చేయటం జరిగింది. ఆయన పుట్టడం 5 ఏండ్లు అయిన తర్వాత, 5 ఏండ్ల వరకు పుట్టలేదు, కాచుకునే ఉన్నాడు. అయిన తర్వాత పుట్టడం జరిగింది. పుడుతూనే నమస్కారం చేసుకుని వెళ్ళిపోయాడు. ఎక్కడికి పోయాడో ఎవరికి తెలియదు. ఆ ఫకీర్ ఆయన గుర్తుగా ఇల్లు కూడా మేము అట్లే కట్టాం, ఆయన గుర్తుగా ఉండని అని చెప్పేసి. అమ్మగారు నన్ను ఎత్తుకొని అక్కడంతా సంగీత ప్రియ, చాలా సంగీతం, వీణంతా వాయించింది. ఆ సంగీతం నాకు అబ్బింది. రెండవది ఆ పక్షులు చూపించేది. ఆ చెట్టు ఇప్పటికీ అక్కడే పక్షులు వస్తూ ఉంటాయి. ఆ చెట్లు లేవు, అంత పెద్దగా ఉన్నాయి, అయినా దాంట్లో ఇప్పటికీ అక్కడ వస్తుంటాయి. రాత్రిపూట కొన్ని వేల పక్షులు వస్తాయి అక్కడికి. ఆ పక్షుల యొక్క రవం వినటం, దాని యొక్క స్వరం వినటం, ఇట్లా చూపిస్తూ తర్వాత పొలానికి తీసుకువెళ్ళేది దిన్నం. చూడు రాగులు ఎంత బాగున్నాయో, ఇక్కడ నేను వీణ వాయించాను, రాగులు వచ్చాయి చూడు బాగా, చూడు ఇక్కడ వీణ వాయించాను, ఆవులన్నీ మంచి పాలిస్తున్నాయి చూడు, చూడు పండ్లు ఎంత బాగున్నాయో, అకాలమైన పండ్లు, మామిడి పండ్లు అకాలం, మామిడి పండ్లు చూడు ఎంత బాగున్నాయి, ఎంత రుచిగా ఉన్నాయో చూడు. అకాలం చింతకాయలు, పెద్ద చింత చెట్టు ఉండేది అక్కడ, 5-6 చింత చెట్టు. అన్నీ సంగీతంలో అవుతుంది నాన్న అని చెప్పి. సంగీతం మీద మీరు అమ్మ ఆ రాగులు, మరి వరి కూడా ఉండేది, వరి, తర్వాత ఈ చింత చెట్లు, మామిడి పండ్లు, పూలు చెట్లు కూడా దండిగా ఉంటాయి, పూలు, ఇవన్నీ చాలా ఎంత బాగున్నాయమ్మా. దీన్ని మనుషుల మీద ఎందుకు ప్రయోగం చేయకూడదు? నాకు 5 ఏండ్లు అంతే, 4.5 ఏండ్లు. మాటలు వచ్చే మాటలు అంతే, వచ్చిపోయే మాటలు. నువ్వు చెయ్యి అన్నారు, నీకు అది అబ్బుతుంది అన్నారు, అంతే. అది ఉపదేశం, నీకు అబ్బుతుంది, నువ్వు చెయ్యి అన్నారు. మనం ఎందుకు మనుషుల మీద చేయకూడదు? ఈ చెట్ల మీద, ఆవుల మీద చేసే బదులు మనుషుల మీద కూడా ఎందుకు చేయకూడదు? మంచి బాగవుతుంది కదా వాళ్ళకి, చేయవచ్చు. అది రాగరాగణి విద్య అని మహావిద్య అది. అది దీంట్లో చిదంబరంలో ఒక లైబ్రరీ, కుంభకోణం లైబ్రరీలో ఆ పుస్తకం ఇప్పుడు అంతా మాయమైపోయింది. అది
తాళాపత్ర గ్రంథంలో ఉండేటువంటి రాగరాగణి విద్య. ఆ విద్యని ఎట్లనో అమ్మకి తెలుసు, ఎందుకంటే వాళ్ళ తాత ముత్తాత వాళ్ళంతా అక్కడి నుంచి వచ్చిన వాళ్ళు. అది చెప్పుకొచ్చిందమ్మ. రాగరాగణి విద్య నోటుతో రాయటం ఏమీ లేదు, భాగవతం అంతా రాసింది, పుస్తకంలో రాసుకుంది తన కన్నడం లాంగ్వేజ్లో. ఆ రాగరాగణి విద్య నోటుతో చెప్పింది నాకు. 5 ఏళ్లకు ఏమి పోయి ఉంటుంది బుర్రలో తెలియదు, అంత ఎంత పోయిందో అంత. సో అందుకని ఆ రాగరాగణి విద్య అబ్బటము అప్పుడే దీన్ని చేయటం. మరి ఈ పక్షులు యొక్క స్నేహం నాకు రావటం అక్కడ, ఎందుకంటే గగన చరాలు అయిన తర్వాత మనుషులు అవుతారు. అందుకని ఉత్తమ మనుషులు కావాలా అనే ఒక దృష్టితో పక్షులకు ఆహారం పెట్టండి అంటుంటా. మన కుటుంబంలోనే పుడతారు వాళ్ళు. మనం ఏమైనా మంచి ఆహారం పుడితే మంచి పిల్లకాయ పుడతాడు, మంచి పిల్లగా పుడుతుంది, మన ఇంట్లోనే పుడుతుంది. మన బంధువులుగా ఒక పక్షిని చూసామంటే మనం అది బంధువుగా పుడుతుంది. ఇది నియమం ఇది. ఒక కాకిని చూస్తే, ఒక గద్దం చూస్తే మన దగ్గర పుడుతుంది, అది మన వంశంలో పుడుతుంది, అది తప్పదు. అది అంటే రుణానుబంధ రూపేణ అని చెప్పి అంటారు కదా స్వామీజీ, ఇది దాని కిందకే వర్తిస్తుంది. అదే ఆ దృష్టి దోషం మీద దృష్టి పాతం అంటారు దాన్ని. దృష్టిపాతం మీద వచ్చేస్తుంది అది. అది రుణమనే. గాడిది కూడా మన ఇంట్లో పుట్టచ్చు, అది వేరే. కానీ ఇది ఎక్కువ అక్కడి నుంచి తక్షణం పుట్టేది పక్షి నుంచి మనిషి పుడతాడు. సో మనం ఎప్పుడు ఆహారం వేస్తున్నాం మన ఇంట్లోనే పుడుతుంది, మంచిగా పుడుతుంది. ఒకవేళ వేరే చోట పుట్టినా పర్వాలేదు, మనకు దాని ప్రశ్న వద్దు. మంచిగా పుట్టని, మంచిగా ప్రజలు కానీ అనే దృష్టితో పక్షులను సాకమని చెప్తున్నారు. నాదాన్ని వినండి, సూదింగ్ నాదం. రాత్రిపూట పడుకునేటప్పుడు మంచి నాదం వింటే హాయిగా నిద్ర వస్తుంది. మరి ఇంకేది మనం ఏది తాపత్రయాలు పడాల్సిన పని లేదు. నిద్ర మంచిగా ఉంటే పొద్దున బాగా మనం మాట్లాడతాం, లేకపోతే తిక్కగా ఉంటుంది. 2 రోజులు నిద్ర రాకపోతే మనిషిని మనం మాట్లాడించడానికి అయ్యలేదు, బుద్ధి చెడిపోతుంది. అది పరమాత్ముడు ఇచ్చినటువంటి గిఫ్ట్. ఎవరైనా గొరకబెట్టి పడుకున్నారంటే నేను నమస్కారం చేస్తాను, వాళ్ళకి అదృష్టం. గొరక పెడుతున్నాడని తిట్టాను నేను, వాళ్ళ యోగం అది అని. వాళ్ళ యోగం, లేకపోతే అట్లా రాదు వాళ్ళకి. అది అంత గొరక పెట్టి నిద్ర అనేది ఎవరికి కష్టం వచ్చేది. అట్లా గాఢ నిద్రపోతున్నారంటే ఎంతో అదృష్టము చేసుకున్నారు కాబట్టి అది రోగం కాదు. అది కొద్దిగా ఉండవచ్చు ముక్కులో, కానీ రోగం కాదు. స్వామిజీ, మేనత్త గారి గురించి కూడా 2 మాటలు. అమ్మా, మేనత్త గారి గురించి కూడా 2 మాటలు. మేనత్త గారు యోగా వాటికి చాలా ఇష్టమైంది. రెండోది భగవద్గీత, యోగం, ఉపనిషత్తులు అంతా చెప్పుకునేది. ఆవిడ సంగతి నేను ఏమని చెబుతా. బ్రిటిష్ కాలంలో ఆవిడ అంటే మా మేనమామ గారు బ్రిటిష్ కాలంలో ఆయన ఈ సోడాలు కనిపెట్టేవారు. సోడా అంటే నీళ్లలో గ్యాస్ వేసి సోడా, అది ఇప్పుడు కనపడదులేండి, ఇప్పుడు లేదు అది. ఆ మిషన్ పెట్టుకొని చేసేవారు. దాని నుంచి బ్రిటిష్ వాళ్ళకు దగ్గర అయిపోయాడు. అప్పుడు అది ఆయన మళ్ళీ తెనాలిలో వచ్చి మన తెలుగు రాష్ట్రానికి వచ్చారు. ఆయన ఇక్కడ వచ్చి ఉన్నారని ప్రతీతి. తర్వాత దాని మూలం నేను ఎతకలేదు. ఆ అత్తగారు అంటే మా నాన్నగారి యొక్క అక్కగారు. ఆవిడ స్వామీజీ మా నాన్నగారు యొక్క మొదటి భార్య పోయిన తర్వాత నాన్నగారికి పిచ్చి పట్టిపోయింది. పిచ్చి అంటే ఆయన పూజ చేసేవారు, ఉపాసకుడు, నరసింహస్వామి ఉపాసకుడు. దినము శాలిగ్రామానికి నైవేద్యం తెచ్చిపెట్టేవాళ్ళు ఎవరు లేరే అని అట్లా అయిపోయింది మనసు. అప్పటి నుంచి అన్నీ వదిలేశారు వాళ్ళు. ఒక అర్చకత్వం కూడా చేసేవారు. వేదాంతినే, వేదం నేర్చుకొని పల్లెల్లో ఎవరు పురోహితులు లేరని పల్లెకి వెళ్ళి పెళ్ళిళ్ళు చేయించటము, గృహప్రవేశాలు చేయించటము, దాంట్లో వచ్చిన ధనాన్నంతా దానం చేసుకొని రావటం ఇట్లా గుర్రం మీద. అమ్మగారు ఒకటి లోపలికి తీసుకురావటానికి, దానం తీసుకురావటానికి వీల్లేదు, అంతా ఇచ్చేసి రావాలా, స్నానం చేసుకొని రావాలా. అమ్మ అట్లా ఆ నియమం. పొలం ఉండేది, పొలం వచ్చేది బాగా. సరే, ఆ అత్తగారికి ఇట్లా అయిపోయిందే, పెద్ద భార్య పోయినప్పుడు తమ్ముడికి అని యాత్రలు చేయించింది అన్ని చోట్ల. మా నాన్నగారిని యాత్ర చేస్తూ బెంగళూరుకి వచ్చినప్పుడు బెంగళూరులో ఎవరో చెప్పారు, ఇక్కడ ఒక సంగమ క్షేత్రం ఉన్నది, అక్కడికి వెళితే
మీ ఆయనకి మీ తమ్ముడికి పెళ్లి అవుతుంది, పిల్లలు పుడతారు, ఇట్లా అంతా ఒక గణపతి, నీ పేరేంటి? నా గణపతి నా పేరు అని చెప్పి వెళ్ళిపోయాడు. ఫస్ట్ బస్సు బెంగళూరు నుంచి అక్కడికి వెళ్ళటం, అదే మొదటి బస్సు. ఆ మొదటి బస్సులో వీళ్ళిద్దరు కూర్చున్నారట. ఈ పిచ్చి బ్రాహ్మడు అత్తగారు ఎదురు కూర్చున్నారు. వెళ్ళారు. వెళుతూనే ఆ బస్సు వాడు చెప్పారట, ఇక్కడ ఫస్ట్ టైం వస్తున్నాం మేము, కొద్దిసేపే ఆగేది, తొందరగా వచ్చేసేయండి అని. లేదు, స్నానం చేసుకొని వస్తామని. ఈయనకి నీళ్లు చూస్తే ఎక్కడ చూసినా నీళ్ల పిచ్చి తాతగారికి. నేను తాత తాత అంటాను మా అన్నని. ఆయన స్నానానికి వెళ్ళాడు, ఇక జపానికి కూర్చున్నాడు. ఇంత పిచ్చి అయినా కూడా జపం అంతా అదంతా ఉంది, నిష్ట నియమం అంతా ఉంది. ఎంతసేపు అయినా రావటం లేదు, మాట్లాడుతున్నా రావటం లేదు. బస్సు వెళ్ళిపోయింది. ఇక అడవి, బస్సులు లేవు, ఎడ్లు బండ్లు లేవు, ఏమీ లేవు. అరే ఎంత పని అయిపోయింది ఈ అడవిలో, ఎట్లా? ఇక్కడంతా ఏనుగు కనపడుతోందట. ఏనుగు ఇప్పటికీ నిన్న కూడా ఏనుగు వచ్చిందని న్యూస్ ఇప్పుడు నాకు. నిన్న కూడా ఆ ఇంటికి ఏనుగు వచ్చింది అని చెప్పేసి మా ఆశ్రమానికి. పులులు, ఏనుగు, అక్కడ పులులు ఏనుగులు ఏం పోట్లాడేవి కాదు, ఇప్పుడు పోట్లాడు. జింకలు అన్నీ వచ్చాయి. అక్కడ అదే స్నానం చేస్తూ బస్సు వెళ్ళిపోయింది. వెళ్ళిపోతున్నా ఏం చేయటం, ఏమీ లేదే ఇక్కడ, తీర్థం లేదు, తిండి లేదు, ఏమిట్రా ఇట్లా అయిపోయింది. అత్తగారికి చాలా కష్టమైంది. చూస్తే ఒక దీపం కనపడుతూ ఉండిందట. అదేం కొండలో దీపం కనపడుతుంది, చాలా దూరం కొండలో కనపడుతుంది అని ఎత్తుకుంటూ వెళ్ళారు. ఆ రోజు సాయంత్రం కలలో దత్తుడు కనపడి, ఈరోజు వచ్చేవాడిని నన్ను నాకు పెళ్లి చెయ్యి అని అమ్మ అనటం. ఆళ్ళ నాన్నగారికి అంటే మా తాతగారికి నాస్తికుడు. వచ్చి ఇక్కడికి ఎవరు రావడానికి వీల్లేదు, ఏ మగోడు ఉండటానికి వీల్లేదు. పని మనిషిని కూడా పంపించేశాడు. పంపించి అన్నీ బంద్ చేశాడు, గేట్ అన్ని బంద్ చేశాడు, రావటానికి వీల్లేదు. ఏది రాత్రి అయిపోతున్నది, ఏది ఎవరు రాలేదే అట్లా అని. వీళ్ళు ఈ అత్తగారు మా నాన్నగారు ఏం చేశారు, ఈ వెనక దొడ్డి నుంచి వెళ్ళారు లోపలికి. ఇంట్లో వెళ్ళిపోయారు. ఇంట్లో చూస్తే మగోడు, పిచ్చోడు. ఆ తాతగారికి ఆశ్చర్యమైంది, ఎక్కడి నుంచి మీరు ఎట్లా వచ్చారో అట్లా వెనక తట్టది తలిపోయలేదు, లోపలికి వచ్చాము. అదే మీరు బ్రాహ్మణులని తెలిసింది, ఈవిడికి తాపత్రయం, వీడికి బ్రాహ్మణులని తెలిసింది, మాకేదో ఒక అన్నం పెట్టండి అది వచ్చాను. మగవాడు వచ్చాడు కదా, రాత్రి లోపల వచ్చారు కదా మగవాడు, చూడండి. అప్పుడు తాతగారు అడిగారట, ఏంటి ఈయనకి ఇట్లా అయిపోయింది పిచ్చి, పెళ్లి చేస్తే మాత్రమే సరిపోతుందని చెప్పారు. పెళ్లి చేస్తే సరిపోతుంది, ఇది ఛాలెంజా? అవును ఛాలెంజ్. అయితే నా కూతుర్నిచ్చి పెళ్లి చేస్తాను, చూడండి సరిపోతుంది, ఆ క్షణమే సరిపోతుందని. అప్పటికప్పటికే పొద్దున్నే పెళ్లి చేసేసారు. సరిపోయింది పిచ్చి. మీరేమంటారు? మీ టీవీ ఏమంటుంది చెప్పండి? సరిపోయింది పిచ్చి, సరిపోయింది. షాక్ అవుతాం స్వామీజీ. అది మా మేనత్త గారి యొక్క కృషి. ఆవిడ కూడా కొంచెం చిన్న ఉపాసకురాలు. దాంతో వాళ్ళకి 5 ఏళ్ళు అయిన తర్వాత ఈ బాలకుడు పుట్టడం జరిగింది. మిమ్మల్ని అంతా చూడాలి కదా, నేను మంచి కర్మ నాకు ఉంది, అంత కావాలి. సో అట్లా మా మేనత్త గారి యొక్క తర్వాత ఆవిడ దగ్గరే నేను కొన్ని రోజులు పెరిగాను. మళ్ళీ చక్రం అంతా వేరే అయిపోయింది. పొద్దుటూరులో నేను పెరిగా. పొద్దుటూరులో ఎక్కడ పెరిగా? ఒక చిన్న ఆలయంలో, శివాలయంలో. ఇల్లు లేదు మాకు, శివాలయంలో స్టోర్ రూమ్ ఉంటుంది కదా, దాంట్లో పెరిగా. అక్కడ పెట్టుకుంది అమ్మ, అదే మేనత్త గారు. మా అమ్మ పోయిన తర్వాత అక్కడ మధుకర భిక్ష చేశా. 8 ఏళ్ళకి వెళ్ళటం, 8 ఏళ్ళకి వెళ్ళి అన్నం తీసుకురావటం, దాన్ని తీసుకొచ్చి ముందు తట్టు, శివాలయం ముందు తట్టు ఉండిన కొంటివాడు గుడ్డివాడికి అంత పంచి ఇంత తినటం, స్కూల్కి పరిగెత్తడం. ఈవిడ మడుగు మాకు ఏమీ పెట్టేదే కాదు, చేసేదే కాదు, తనకు మాత్రం చేసుకోలేదు. భిక్ష మాత్రం మాకు అంతే. నా చెల్లెలు నా జతలో ఉండింది, వరలక్ష్మి ఇంత అని చెప్పేసి. అట్లా ఇంకొక పిల్లని చిక్కమ్మ గారు తీసుకువెళ్ళారు. మమ్మల్ని ఇద్దరిని వదిలేశారు. అందరూ బంధువులు ఎవరు ముట్టలేదు మమ్మల్ని. వరలక్ష్మి నాతోనే తీసుకువెళ్ళి, అత్తగారు పోయి నా దగ్గర ఉండండి,
నేను ఆడపిల్లకి మాత్రం అన్నం పెడతాను, నీకు మాత్రం పెట్టను. నువ్వు మధుకర భిక్షకు వెళ్ళాల్సిందే. అప్పుడు ఒక 8 ఏండ్లు మధుకర భిక్ష. చాలా పెద్ద పెద్ద పండితులు వాళ్ళు. దాంట్లో ఒక ఆయన నాకు తెలుగు టీచర్, సోమసుందర శర్మ అని చెప్పేసి. అక్కడికి ఒక పెద్ద డాక్టర్ వీళ్ళంతా ఇంటికంతా వెళ్ళాను. అక్కడి నుంచి తీసుకురావటం అన్నాన్ని. సాయంత్రం పూట అంగడికి వెళ్ళి 4 అణాలు తీసుకొచ్చి ఫీజు లేని వాళ్ళకు ఫీజు కట్టడం. సో అత్తగారు నేర్పించారు, ఫీజు లేని వాళ్ళకు ఫీజు కట్టాలా, నువ్వు కుంటి వాళ్ళకు గుడ్డి వాళ్ళకు అన్నం పెట్టాలా, మిగిలితే నువ్వు తినాలా, మళ్ళీ స్నానం చేసుకొని స్కూల్కి వెళ్ళాలా, మళ్ళీ స్కూల్ నుంచి వచ్చి నువ్వు ఇట్లా 4 అణాలు వసూలు చేసుకోవాలా, అట్లా ఫీజు లేని వాళ్ళకి కట్టాలా, మున్సిపల్ స్కూల్లో చదవాలా. ఈ విధంగా మాకు పుస్తకాలు లేవు, ఏమీ లేవు, కరణం విశ్లేషణ పేపర్స్ మీద నువ్వు రాసుకోవాలా. సాయంత్రం పూట ఒక హోటల్కి వెళుతూ ఉంటే ఆయన సాధుప్పయ్య అని పిలిచేవారు నన్ను. సాధుప్పయ్య అని న్యూయార్క్ భవన్ హోటల్. అక్కడికి వెళ్ళి నన్ను పొద్దున్నే వెళ్ళి నన్ను దీంట్లో మీద గల్లా మీద కూర్చోబెట్టాడు. ఆ రోజంతా మంచి వ్యాపారం. నేను వెళ్ళని రోజు చాలా గౌలపడేవారు ఆయన. సాధుప్పయ్య వర్లే అంట. 2 హోటల్స్ ఉండేది. పొద్దుటూరు కథ అని చెప్తున్నాను. అక్కడ ఈ మేనత్ గారు వండినటువంటిది. అప్పుడే మేనత్ గారు నాకు భగవద్గీత, యోగము, మణి వైద్య శాస్త్రం అంటే ఈ మాణిక్యాలతో సంబంధించినటువంటి క్రిస్టల్స్, మినరల్స్ ఆవిడికి అంతా తెచ్చిపెట్టుకోండింది. ఎక్కడ అంతా అటక నుంచి అన్ని దింపి దానిల మీద ప్రయోగం, మణిశాస్త్రము, మినరల్ శాస్త్రము ఆవిడ నేర్పించింది నాకు. అది మరి యోగము, హఠయోగం, చాలా హఠయోగము ఇవన్నీ క్రియాయోగంతో పాటు ప్రాణాయామంతో పాటు అన్ని నేర్పించినటువంటి మా మేనత్ గారు. ఆవిడే నాకు గురువు మేనత్ గారు. అమ్మగారు సంగీతానికి నాకు గురువు. ఇది మా మేనత్ గారి కథ. నేను ఎంత చెప్పినా నంద్యాలలో ఉండేవారు వారు. పొద్దుటూరులో ఆమె పరిపాలించారు. స్వామిజీ, అమ్మగారు అత్తగారు ఏదైతే చెప్పి మీకు ఆ రోజుల్లో నేర్పించారో ఆ విధానాన్ని మీరు ఇప్పుడు అంతా కూడా ఆచరిస్తూ మా అందరికీ మీ మంచి ఉపదేశాలు మీ మాటల ద్వారా అందిస్తున్నారు. అయితే ఇందాక మీరు చెప్పినట్టుగా అమ్మగారి మాటల్లో మీరు చేయగలుగుతారు అనే ఏదైతే మ్యూజిక్ థెరపీకి సంబంధించింది ఏదైతే ఉందో, ఇప్పుడు మీరు రాగసాగర అని చెప్పి నాద చికిత్స మ్యూజిక్ థెరపీ చేస్తున్నారు కదా స్వామిజీ, దాని గురించి. దాన్ని ఇప్పుడు రాగసాగర అనేటువంటి ఆ పేరుతో, కేవలం రాగం అనే పేరు, శబ్ద చికిత్స దాని పేరు. శబ్ద చికిత్సతో పాటు మణిమయ చికిత్స, తర్వాత మూలిక చికిత్స. నాన్నగారి నుంచి నేను మూలికా చికిత్స నేర్చుకున్నాను. ఆయన డాక్టర్, మూలికా డాక్టర్, ఆయన వైద్యుడు. ఆయన నుంచి నేర్చుకున్నాను. చిన్న గ్లాసులో వేసుకొని పెంచేవారు చెట్లను. అది బోన్సాయ్ అంటే నాకు ప్రేమ వచ్చింది, ఆయన నుంచే నాకు ప్రేమ వచ్చింది. ఇంతట్లోనే పెంచేవారు ఆయన. దాని నుంచి మెడిసిన్స్ తీసి ఆయన పాషాణం చేయటంలో చాలా పెద్ద సిద్ధహస్తుడు. కర్మ దీంట్లో ఎట్లా అంటే పాషాణం ఒక అది కేవలం వాసన చూస్తే ఎలకలు వెళ్ళిపోయేటట్టుగా పాషాణం, అది తింటే కాదు వెళ్ళిపోయేటట్టుగా చేసేవారు. చంపకూడదు అని అదొక నియమం. అది నాకు అది చాలా ఇష్టం. అది ఎట్లా అవుతుంది అది అని నాకు 8 ఏండ్లు వెళ్ళి తినేసాను. బాగా తీగొండి, దాన్ని తేనె వేస్తాడు కదా, తేనె తినేసాను. ఇక అంతే. ఇక నేను 3 రోజులు ఏమీ లేకుండా పోయింది, ప్రజ్ఞ లేకుండా పోయింది. దాంతో ఈ బోన్సాయ్ అంటే నాకు చాలా ఇష్టపడింది తాతగారి నుంచి. సంగీతం అంటే అమ్మ నుంచి నేను దానికి ఇట్లా రాగరాగణి విద్య చెప్పాను కదా, అక్కడి నుంచి తాంజావూరు లైబ్రరీలో ఇప్పుడు లేదు అది పుస్తకం. అక్కడ వాళ్ళకు దొరకటం, వాళ్ళు వినంగా మాటలతో ఇప్పుడు వేదము ప్రింట్ లేదు కదా, ఒకప్పుడు కేవలం నోటి నుంచే వచ్చేటువంటి. తర్వాత ఇప్పుడు ఇటీవల కాలంలో ప్రింట్ వచ్చింది, కానీ మొదట్లో లేదు కదా. అది జ్ఞాపకంతోనే అంతా వచ్చేది. అదే విధంగా రాగరాగణి విద్య కూడా అదే విధంగా రావటం కూడా. శబ్దాలకు తగ్గ రాగం, ఆ రాగాన్ని పరిశ్రమ. ఆ రాగం కేవలం అంతే, అది ఒక రుచిలాగా. ఇప్పుడు పాషాణానికి పిల్లలకి
ఔషధి ఇస్తే దాని మీద కోటింగ్ షుగర్ వేస్తారు, షుగర్ కోటింగ్. కానీ ఆ షుగర్ కాదు, అది షుగర్ భావన తినేస్తాం, పిల్లలు తింటారు. ఆ విధంగా దీనికి రాగరాగని విద్యకు ఒక రాగం ఒకటి పెట్టాం, కోటింగ్ అంతే. ఈ రాగం మాత్రం కోటింగ్, కానీ అసలైంది శబ్దం. ఊరికే శబ్దం వినిపిస్తే వినరు కదా, బోరు. దానికి కొంచెం రాగరాగంగా వినిపిస్తే అందుకని రాగరాగిణి విద్య అని చెప్పేసి పూర్వం చేసేవారు. నేను చెప్పాను కదా, పూర్వం అసలు దీపాలు వెలిగేవి, నిజమైనటువంటి ఉపాసకులు పోయిన వాళ్ళు బతికేవాళ్ళు, ఇమీడియట్గా బతికి వాళ్ళకి కావలసి చెప్పి మళ్ళీ పోయిపోయారు. చావే. రాగరాగిణిని బతికించలేదు, ఎవరు బతికించలేదు. ఆ క్షణానికి వాళ్ళు బతికి చెప్పి వెళ్ళిపోయేవారు అని అవన్నీ మనం విన్నాం, కథలు విన్నాం కదా. సో అంత పవర్ దీని మీద ప్రయోగం చేయాలి. వీణ మీదనే, సితారు మీదనే చేసేది అని ఉండింది. అది చాలా కష్టపడేవాడిని. సితారు, వీణ, హార్మోనియం మీద చేయటం అనేది బాగలేదు అని చెప్పేసి పరమాత్ముడు నాకు ఈ ఒక ఎలక్ట్రానిక్ సాధన సడన్గా ఇచ్చాడు. మళ్ళీ చేయలేదు, ఇక చేయలేరు, అట్లా ఇచ్చారు. అది ఇంతవరకు చేయలేదు, మళ్ళీ చేయరు, అటువంటి ఒక వాద్యం దొరికింది. దాంతో ఎవరు ఇది వాద్యమా, ఇన్నేళ్లకి ఇంకా పెట్టుకున్నారా అంటారు. అటువంటి వాద్యం దాంట్లో మాడిఫై చేసి ఎలక్ట్రానిక్ ఎంతెంత ఉపయోగించుకోవాలో ఆ విద్యను అంత ఉపయోగించుకొని దీన్ని చేయటం జరుగుతున్నది. ఆ విద్య దాంట్లో ఈ రాగం ఇప్పుడు నాడుల మీద ప్రతి ఒక్కటి మాట్లాడేటప్పుడు, ఇప్పుడు మీరు కారులో కూర్చొని వెళుతున్నప్పుడు ఇట్లా పైనుంచి కిందికి ఇటు వెళ్ళేటప్పుడు చూస్తే ఆ గాలికి, ఆ ఒత్తిడి గాలికి పొట్టంతా ఒక మాదిరి హాయిగా ఉంటుంది. ఆ కింద నుంచి పైనకి ఇటు వెళ్ళేటప్పుడు ఆ సెకండ్ ఆ ఫీలింగే వేరే ఉంటుంది. ఎంత పొట్ట నొప్పి ఉన్నా, ఎంత తలకాయ నొప్పి ఉన్నా కూడా మళ్ళీ అట్లే దిగాలా అనిపిస్తుంది. మళ్ళీ ఆ కారు అట్లే దింపుతావా అనే పరిస్థితులు ఉన్నాయి. ఎంతో మంది చేశారు కూడా. అట్లా దిగేటప్పుడు ఎంత హాయిగా, ఆ క్షణం ఎంత హాయిగా ఉంటుందో చూడండి. అదే మాదిరిది డౌన్కి దిగి కొంచెం పైకి ఎక్కేటప్పుడు, డౌన్ నుంచి వచ్చేటప్పుడు ఆ గాలి ఒత్తిడికి, ఆ శబ్దానికి, ఆ శరీరంలో కలిగినటువంటి ఒక భావన, ఆనందం టాయని కలుగుతుంది కదా. అది ఆ శబ్దము ఒత్తిడి, వాయు ఒత్తిడికి. సో అదే విధంగా దీన్ని 24 hours చేస్తున్నారు స్వామీజీ అంతే. అది ఒక క్షణం మాత్రం అవుతుంది, ఇట్లా వెళ్ళి ఇట్లా వచ్చేటప్పుడు. దీన్ని మాత్రం 24 గంటలు చేయాలని చెప్పేసి అది చేయటం రాగరాగని విద్యలో. అది కొత్తగా చెప్తున్నా మీకు, దీన్ని ఎక్కడ నేను చెప్పలేదు, ఇప్పుడు ఈ టీవీకే కొత్తగా చెప్తున్నాను. అది ఆ పద్ధతినే దీంట్లో ఒక డౌన్ నుంచి ఇట్లా డౌన్కి వచ్చి పైకి ఇట్లా కొంచెం పైకి ఎక్కేటప్పుడు ఏ విధంగా ఫీలింగ్ ప్రతి పిల్లలకు, ప్రతి పెద్దవాళ్ళకు కూడా అవుతుంది. కడుపు శూలం ఉండిన వాళ్ళకు కూడా ఆ సమయంలో ఆనందాన్ని అనుభవిస్తారు. చాలా బాగుంటుంది, తలకాయ బాగుంటుంది. ఆ క్షణం 3 నిమిషాలు ఉండిన క్షణం ఇంకా మళ్ళీ లేదు, అట్లా అనిపిస్తుంది. సో అది 24 గంటలు చేస్తున్నారు స్వామీజీ. ఆ విధంగా చేయటం. నర్వ్స్ మీద ఒక పొర ఉంటుందమ్మా మెడికల్ ప్రకారంగా చాలా చెప్తాను దాన్ని. ఏ ఆహారం తీసుకోవాలా, ఏ విటమిన్స్ తీసుకోవాలా, ఎందుకు ఎట్లా ఉండాలా, పొద్దున్న లేస్తూనే ఏం చేయాలా, ఇవన్నీ కూడా మనకు రాగరాగని విద్య ముందుగా వాళ్ళకి తెలపడం జరుగుతుంది. ఇట్లా ఉండాలా, మీరు డాక్టర్ టెస్ట్ చేయించుకోవాలా, బ్లాకేజ్ అయితే ఏం చేసుకోవాలా, పొట్టనొప్పి అయితే అన్నీ మనమే సొంతంగా ఏమేమి చేసుకోవాలా, కొంత ధైర్యం. దీనికి లొంగకపోతే మనం డాక్టర్ దగ్గర వెళ్ళాలా, డాక్టర్ దగ్గర వెళ్ళి మీరు ఈ శబ్దాన్ని వింటే మంచిది అని. చాలా పెద్ద విద్య అమ్మా ఇది. చూడటానికి చిన్నదిగా మనకేదో కనపడుతుంది, చాలా పెద్ద విద్య ఇది. నేను ఎవరికి నేర్పలేను, అది కష్టం నాకు, అది నాకు తెలియదు. అది కృష్ణుడు తన పుల్లంగోని ఎవరికి నేర్పలేదు, కృష్ణుడు తన మాయను ఎవరికి నేర్పలేదు, కృష్ణుడు తన విశ్వరూపాన్ని ఇంకొకరికి నువ్వు కూడా చేయరా అనలేదు, తాను ఒకడే, అంతటితో అయిపోయింది. అది తన విశ్వరూపాన్ని ఇంకొకరికి చెప్పలేదు. అట్లా నా పరిస్థితి ఉంది. అది కొన్ని మెడిసిన్స్ కొన్ని డాక్టర్స్ చెప్పలేరు, వాళ్ళే కనిపెట్టినటువంటిది, వాళ్ళు ట్రైనింగ్ కూడా ఇవ్వలేరు. అది అప్పటికి కుదిరింది అంటారు, మళ్ళీ ప్రయోగం చేస్తే అది కుదరదు వాళ్ళకి. అది
అది మాత్రం అప్పుడు కుదిరింది అంట. అది అమృతం. మాటిమాటికి చిలకలేరు కదా దేవతలు రాక్షసులు, మాటిమాటికి చిలకలేరు, మాటిమాటికి కుర్మావతారం కాలేదు, మాటిమాటికి ధన్వంతరి పుట్టాడు కదా, ఒకే పారి పుట్టింది అది. ఒక చుక్క తాగితే చాలు అని చెప్పారు. ఒక సముద్రం తాగాల్సిన పని లేదు అమృతము. తీర్థం కూడా అంతే, ఇంతే తాగాల. ఇక్కడికి మాత్రం గొంతు మాత్రం నానాల. అక్కడి నుంచి కిందికి తానే ఇక్కడికి వెళ్ళి ఇక్కడ ఒక గ్రంథి ఉంది, శాలిగ్రామం, దీని మీద పడుతుంది, విష్ణు శాలిగ్రామం మీద. ఈరోజు ఏకాదశి, చాలా అద్భుతమైన రోజు. మీతో నేను మాట్లాడుతున్నా, ఇక్కడ పడుతూనే కృష్ణ కృష్ణ, ఇక్కడ పడుతూనే మన శరీరం అంతా కూడా అకాల మృత్యుహరణం, సర్వవ్యాధి నివారణం, సమస్త దేవతా పాదోదకం పావనం శుభం అని అంటూ తీసుకోవాలి మనం. మనకు అన్ని వ్యాధులు నివారణ అయ్యేటువంటిది ఆ తీర్థం. ప్రతిదినము మనం శాలిగ్రామ తీర్థం తీసుకోవాలి. ప్రతిదినము మనం ఉండిన చోటనే తిరగాలి. యాని కాని చ పాపాని జన్మాంతర కృతాని చ. మనం అక్కడక్కడే తిరిగి పరమాత్ముడు అన్ని దిక్కులు ఉన్నాడు, ఒక దిక్కులు కాదు అన్ని దిక్కులు ఉన్నాడు అనే ఒక దృష్టితో మనము ప్రదక్షిణ పదే పదే అని సాష్టాంగ నమస్కారం చేయాలి. మనకి 8 అంగాలు, ఈ 8 అంగాలు 8 పుష్పాలు కూడా పరమాత్మునికి అర్పణ చేయాలి. ఆడవాళ్ళు పంచాంగం 5 అంగాలు మాత్రమే నమస్కారం చేయాలి ఆడవాళ్ళు. మగవాళ్ళు పూర్తిగా నమస్కారం చేయాలి అని చెప్తారు. దాని నుంచి ఆరోగ్యం కూడా సూర్య నమస్కారం చేయమంటారు. సూర్య నమస్కారం నుంచి ఆరోగ్యం కూడా వస్తుంది. ఒకదానికి ఒకటి లింక్ దండిగా ఉందమ్మా ఈ సంగీత రాగరాగిణి విద్యలో. అయితే స్వామీజీ, ఇది సుమారుగా 2 నెలల నుంచి తెలుగు రాష్ట్రాల్లో జరుగుతూ వస్తుందా స్వామీజీ ఈ థెరపీ అనేది, మ్యూజిక్ థెరపీ అనేది? చాలా ఏళ్ళ నుంచి ఇప్పుడు 2 రాష్ట్రాల్లో జరుగుతుంది. ఇప్పుడు ఈ సద్యానికి ఇక్కడ ఆంధ్ర రాష్ట్రం ముగిస్తే స్వామీజీనే ప్రతిష్ఠ చేసిన ఆలయాలు ఉన్నాయి కొన్ని, 16 ఆలయాలు, 16 నక్షత్రాలు దత్తాత్రేయుడికి, 9 పాదుకా క్షేత్రాలు, అంటే దత్తాత్రేయుడు యొక్క పాదుకా క్షేత్రాలు. వాళ్ళకి కావలసిన ఆలయం పక్కలో కట్టుకున్నారు. దత్తుడే అని కాకుండా పక్కలో అమ్మవారికి కట్టుకున్నారు, సూర్యుడికి కట్టుకున్నారు, సుబ్రహ్మణ్య స్వామి, వాళ్ళ ఇష్టం. వాళ్ళకి ఏం కావాలో వాళ్ళకి చేసి పెట్టడం జరిగింది. అక్కడ ఒక గ్రూప్, అందరూ ఒకే పరమేశ్వరికి రావడానికి వీలు లేదు. వచ్చిన స్థలం పెద్ద ఫీల్డ్ కావాల్సి వస్తుంది. అదొక పెద్ద తాపత్రయం. అందుకని అక్కడక్కడ చేయటం జరిగింది. ఇప్పుడు ఈ యాత్ర 1 నెల అయిపోయింది. ఇప్పుడు చేస్తాను అంతా ఒక్కొక్క రోజు 1 నెల అయిందని అన్న. ఇప్పుడు 1 నెల 1 రోజు అయింది. భగవంతుడు మా అందరికి కూడా ఆరోగ్యాన్ని ఇచ్చాడు. నాకు కొంచెం డస్ట్ అలర్జీకి నిన్న మొన్న పిఠాపురంలో అంతా తిరిగాను, డస్ట్ లో తిరిగా, జనం మధ్యలో పడ్డా, జనం చూడాలా, దగ్గరగా చూడాలా ఆశ్రమం అంతా చూశాను. మాస్క్ వేసుకోవటానికి ఇష్టం లేదు, పూర్ణ రూపం చూడాలా అంటారు. మాస్క్ వేసుకోకపోతే అయ్యలేదు. సందర్భం అటు ఇటు జరిగింది. పిఠాపురం అంతా వెళ్ళాను. ఎంత భక్తి మా పల్లెలు వాళ్ళకి. బాబా శ్రీకాకుళం వెళ్ళాను నిన్న. శ్రీకాకుళం చుట్టుముట్టు పల్లెలు వాళ్ళంతా వచ్చారు. ఒకప్పుడు వానలు లేవన్నారు, నీళ్లు లేదు అన్నారు. వానలు వచ్చాయి, కాలువలో పడ్డాయి. మంచి గవర్నమెంట్ వచ్చింది. అప్పుడు మంచిగా కాలువలో పడ్డాయి, నీళ్లు పడ్డాయి. ఇప్పుడు సమృద్ధిగా ఉన్నారు, అందరూ అన్నం తింటున్నారు. ఆ పల్లెల వాళ్ళు ఎంత పల్లెల వాళ్ళు స్వామీజీ 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 అని. ఏ పల్లెకి వెళ్ళినా పల్లెల వాళ్ళు అంతా సిద్ధంగా ఉంటారు. పల్లె అంతా అలికి ఒక మళ్ళీ రాముడు అడవి నుంచి వచ్చాడేమో అనే విధంగా ఆ భక్తి. మరి అందరికీ అట్లే ఉంటారో నాకు ఉంటారో తెలియదు, కానీ చాలా అద్భుతంగా మనస్సు అలా ప్రీతిగా ఉంటారు. 9 ఏళ్ళు అయిపోయింది వచ్చి నేను ఇక్కడికి. ఇక్కడి నుంచి కూడా వస్తూ ఉంటారు, అక్కడ చాలా మంది వస్తారు, వాలంటీర్స్ వస్తూ ఉంటారు. స్వామీజీ, సనాతన ధర్మం గురించి ఈ మధ్య కాలంలో చాలా మంది చాలా రకాలుగా మాట్లాడుతున్నారు. వేదాల గురించి కూడా మాట్లాడుతున్నారు. సనాతన ధర్మం వేరు, వేద ధర్మం వేరా స్వామీజీ? వ్యత్యాసం ఉందా రెండింటి మధ్య? అమ్మ, సనాతన ధర్మం అంటే వేద ధర్మమే సనాతన ధర్మం. అది వేరే ఇది వేరే అనకూడదు. ఇంకా బాగా తెలుసుకోలేదేమో వాళ్ళందరూ కూడా, స్టూడెంట్స్ వాళ్ళంతా తెలుసుకొని అని నేను మనవి చేస్తున్నాను. 2 ఒకటే మనకు. కృష్ణుడు తన యొక్క మాయమైపోయిన తర్వాత అప్పటి నుంచి ఎప్పటి నుంచినో త్రేతాయుగం నుంచి వచ్చినటువంటి వేదాలే మనకు సాక్షి. వేదాలు లేకపోతే మనకు అదే మూలం. మనకు
వేద వాక్యము, వేదమే మూలం మనకు. వేదాలు పలు విధంగా మనకు చెప్పుకొని వచ్చారు. ఎన్నో దారులు చెప్పుకొని వచ్చారు మనకు. దాంట్లో ఆగమాలు ఎన్నో చెప్పారు. స్మార్తాగమం అని, వైష్ణాగమం అని, ఇట్లా ఆగమాలంతా వైకానసాగమం అని ఎందుకు తప్పదు, అన్నీ ఉన్నాయి, బాగా ఉన్నాయి. అది ఆ దాంట్లోకి కూడా వేదమే మూలం. అటువంటి వేదాన్ని మనకు చూపించినటువంటి వాళ్ళు శంకర భగవత్పాదులు కానీ, రామానుజులు కానీ, మాధవ కానీ, వీళ్ళందరూ చూపించారు. శంకర భగవత్పాదులు కొంత చేశారు, షణ్మతాలంతా ఒక చోట చేర్చారు ఆయన. మళ్ళీ కొంచెం ఏదో కొట్టుకున్నారు. అందుకని రామానుజాచార్యులు అవతారం ఎత్తారు. భగవంతుడు ఇదంతా, వాళ్ళు ముగ్గురు కూడా భగవంతు అవతారమే. ఆయన వచ్చాడు, మళ్ళీ కొట్టుకోవద్దండి, పోనీ ఈ ధర్మానికి రండి, అట్లా కొంచెం వెళ్ళారు. మళ్ళీ కొట్టుకున్నారు. ఆయన పోయిన తర్వాత మాధవ భగవాన్ వచ్చాడు, మాధవాచార్యులు వచ్చారు, ఆయన కొంచెం చేశాడు. అట్లా మళ్ళీ కొంచెం ఇట్లా కొట్టుకుంటూనే ఉన్నారు. కొట్టుకుంటుంటే అన్ని మతాలు రావటం ప్రారంభం చేశాయి. తప్పేం లేదు. ఎవరో ఒక మతంలో ఉండి ఒక ఆధ్యాత్మికంగా ఒక జీవనాన్ని చేసి ఎవరికి చెడ్డది చేయకోకుండా సమాజానికి మంచి చేస్తూ ఉంటే ఏ మతమైనా పర్వాలేదు. కానీ ఈ మతానికి, అన్ని మతాలకు మూలమైనటువంటిది వేద మతం. ఆ వేద మతమే సనాతన ధర్మము అని అంటాం. సనాతన ధర్మం అనటానికి ఇదే ధర్మం సనాతన, హిందూ ధర్మమే సనాతన ధర్మం చెప్పడానికి వీల్లేదు. జైన మతమే సనాతన ధర్మం చెప్పడం. సనాతన ధర్మం అంతే. అన్ని దాంట్లకు ఇప్పుడు కాంబినేషన్ ఏదైనా ఔషధి, లడ్డు ఉందనుకోండి, లడ్డుకి మిఠాయికి మూలం ఏది? చక్కెర. ఇది సనాతన ధర్మం ఒక చక్కెర లాగా, అంతే. స్వామిజీ, పురాణాల విషయానికి వస్తే పురాణాల్లో స్త్రీల ప్రాముఖ్యత ఏ రకంగా ఉంది? అయ్యో, స్త్రీలకే ఎక్కువ ఉంది అని చెప్పచ్చు. మైత్రేయ ఎవరు? గార్గేయ ఎవరు? వీళ్ళంతా స్త్రీలే కదా. స్త్రీలు ఖండితం ఉంది, లేదని కాదు. వాళ్ళు ముందుకు రావాలా. భయం, ముట్టకూడదు అనేది ఒక భయం వచ్చేసింది కాబట్టి దాని నుంచి దూరం అయిపోయి ఖండితం. అది వేద విచారం ఎందుకు కాకూడదు? చేసుకోవచ్చు, ధారాళంగా చేసుకోవచ్చు. స్వామిజీ, కర్మ అంటుంటారు, అంటే మనిషి యొక్క బుద్ధిని బట్టి కర్మ ఉంటుందా, లేదు అంటే కర్మను బట్టే మన బుద్ధి అనేది ఉంటుందంటారా స్వామిజీ? అది కర్మను బట్టే ఉంటుంది బుద్ధి. కర్మను అనుసరించుకోని వచ్చేటువంటిది బుద్ధి. బుద్ధిని అనుసరించుకోండి పోదు. కర్మను ఎప్పుడు అనుసరించిందో బుద్ధి, అది సపరేట్ అయిపోతుంది, మళ్ళీ దానికి స్వతంత్రం వచ్చేస్తుంది. అప్పుడు బుద్ధిని బట్టి అని చెప్పచ్చు. కానీ మూలం మాత్రం కర్మను బట్టే వచ్చేటువంటిది. వాళ్ళ కర్మను బట్టే వస్తుంది బుద్ధి. వచ్చినప్పుడు ఏమవుతుంది? కర్మను వదిలేస్తాం. ఇప్పుడు ర్యాకెట్ పైన వెళుతూ ఉంటుంది, మాతృ ర్యాకెట్ కి కింద తట్టుకొని ఉంటాయి, అవన్నీ వదిలేసుకోవాలి, పోతాయి, దాంతో పోవు. ఇప్పుడు తాటి చెట్టు ఎక్కేవాడికి చెయ్యి ఉండేవరకు ఎక్కిస్తాం. ఎవరైతే మూలం అయితే ఇప్పుడు దీనికి ఎక్కించేవాడు మూలమా? ఎక్కేవాడు మూలం అవుతాడు. కానీ ఎక్కేవాడికి ఎంతవరకు ఈడు మూలం ఉంటేనే ఎక్కేది, లేకపోతే ఎక్కలేరు. సో దీనికి సంబంధం ఉంది. స్వామీజీ, మీ విషయానికి వస్తే భగవద్గీత గురించి మీరు చాలా ఉపదేశాలు చేశారు, కానీ ఈ మధ్య కాలంలోనే మీరు ఒక పుస్తకాన్ని కూడా రాయడం జరిగిందని, అది కంప్లీట్ అయిందని చెప్పి విన్నాను. ఆ పుస్తకం గురించి? అది నేను 2 వాక్యాల్లో, 3 వాక్యాల్లో, 5 వాక్యాల్లో నేను చెప్పలేను. అంత చాలా పెద్ద మహత్తరమైన విచారం. అందరూ చదవలసినటువంటి పుస్తకం అది. అందరూ చదవాలి. అది ఈ కరోనా సందర్భంలో అది రాయటం జరిగింది. ఒక విధంగా జనం దగ్గరికి రాకపోవటం, ఒకడే ఉండటం, పండితులతో, నేను ఒకడే రాయలేదు, పండితుల్ని దగ్గర పెట్టుకొని, కుప్పా కృష్ణమూర్తి గారు అని చెప్పేసి నాకు చాలా ఆప్త మిత్రుడు, ఆప్త పండితుడు, ఆయనతో చర్చించుకొని ఆయనతో చేయటం చాలా పెద్ద కార్యక్రమం అది. నాకు వాళ్ళ కృషి వాళ్ళకి చాలా పెద్దది అంటారు ఎప్పటికీ కూడా. వాళ్ళదే గొప్ప అని చెప్పుకుంటారు ఎప్పుడు, అంతే కదా. ఈ మధ్యలో అటువంటి పుస్తకం నేను చూడలేదు. అంత అద్భుతమైనటువంటి, ఒక్క పర్యం చదివితే చాలా. అది వేదాలు చదివినట్టు ఉంటుంది, ఉపనిషత్తులు చదివినట్టు ఉంటుంది. అది అందరికీ కావలసినటువంటి, రాజకీయ వ్యక్తులు కూడా కావలసినటువంటి పుస్తకం అది. అన్ని ఉదాహరణలు ఇంకెక్కడైనా ఏ సమస్య వచ్చినా ఆ పుస్తకం చదివితే చాలు, సమస్యలు పోతాయి.
ఎన్సైక్లోపీడియా లాగా, అది ఆధ్యాత్మిక ఎన్సైక్లోపీడియా లాగా ఉంటుందమ్మ తల్లి. అది ఆ పుస్తకం మీకు ఒకటి ఇప్పిస్తాం, అది మీకు ఆవశ్యకంగా దాన్ని చూడాలి మీరు. స్వామిజీ, ఈ మధ్య కాలంలో చూస్తుంటే ప్రస్తుత సమాజంలో బంధాలకి ఎక్కువగా విలువ లేదేమో, తగ్గిపోయిందేమో అన్నట్టుగా అనిపిస్తోంది. ఎందుకంటారు స్వామిజీ? అంటే ఒక టైం లేకపోవటం ఒకటి, చిన్న టైంలో కొన్ని సాధించాలా అనే ఒక ఆతృత జనానికి, అంటే ఐఏఎస్ రాయకనే ఐఏఎస్ అయిపోవాలా అనేది ఒక భావన, ఆన్లైన్లోనే అయిపోవాలా అనేది ఒక భావన. ఇది మనము వెయిటింగ్ అనేది మనలో లేదు, తగ్గిపోయింది. అది తగ్గిపోవటంతో బంధాలు కూడా తగ్గిపోతున్నాయి. సమయం, ఆ సమయానికి మనం కరెక్ట్గా దానికి విలువ ఇవ్వటం లేదు. ఆ సమయానికి ఎప్పుడు అంటే జీవనానికి, మన జీవితానికి ఎప్పుడు విలువ లేదో, ఇవ్వమో, బంధాలు కూడా తగ్గిపోతున్నాయి. ఎప్పుడు జీవితానికి విలువ ఇస్తామో బంధాలు పెరుగుతాయి, బాగుంటుంది. రెండవది, బంధాలు పెరగకపోవటం కారణం ఏమిటంటే దూరంగా వెళ్ళిపోతున్నాం. చదవటం, దూరం వెళ్ళిపోవటం, ఇంకా మళ్ళీ వాళ్ళెక్కడో మనం ఎక్కడో, పిల్లలు రాలేరు, మనం వెళ్ళలేము, ఆ చలికి మనం వెళ్ళలేము, వాళ్ళు ఇక్కడికి రారు, ఉద్యోగాలు పోతాయి. ఒక అమెరికానే కాదు, అన్ని దేశాలకు వెళ్ళినప్పుడు మాటికి రాలేము, మాటికి మనం వెళ్ళలేము. కాబట్టి దీంతో ఏమవుతుంది, అమ్మమ్మ, నాన్నమ్మ, బాపాయ్ ఇవన్నీ పోయాయి, తగ్గిపోతున్నాయి, బంధాలు తగ్గిపోతున్నాయి. ఎప్పటికెప్పుడు ఇప్పుడు ఎక్కడెక్కడ ఎవరు మాత్రమే ఉన్నామో వాళ్ళు మాత్రమే బంధాలేమో అని చెప్పుకోవచ్చు. వాళ్ళందరూ స్నేహితుల్లాగా తయారైపోతున్నారు. ఎప్పుడో రావటం, మనకు అంత ప్రేమ పుట్టదు. పిల్లలు చూసినప్పుడు కూడా ముసలాళ్ళకి అంతగా పుడతావు, ఎందుకంటే దగ్గర పెరగలేదు కదా, వాళ్ళు అమ్మమ్మ దగ్గరికి పెరగలేదు. ఈ వాతావరణం చూసి చాలా ఆనందపడిపోతున్నారు, కానీ అమ్మమ్మ మీద పడటంలే. ఫెసిలిటీస్ చాలా ఆనందంగా ఉంది, అక్కడ పోతే అక్కడ ఆనందంగా ఉంది, ఇక్కడ పోతే వస్తువుల మీద ఆశ ఎక్కువ పెరిగిపోయింది, కాబట్టి బంధాలు తగ్గిపోతున్నాయి. అంటే చిన్నప్పటి నుంచే పిల్లలకి మనం ధర్మాన్ని ఆచరించడం కనుక నేర్పిస్తే అంతా మన సంస్కృతి సాంప్రదాయాల్ని, మన సంపదని మనం కాపాడుకునే వాళ్ళం అవుతా ఉంటారు. అందుకే కదా భగవద్గీతని పట్టుకున్నాం. ఆచరించడం అంటే ఏంటి స్వామీజీ? ఎలా ఆచరించాలి? ధర్మాన్ని ఆచరించడం అంటే ఏంటి? ఆచరించడం అంటే ఇప్పుడు స్వామీజీ ఏమి నేర్పిస్తున్నారో భగవద్గీత, దాన్ని నేర్చుకుంటే ఆచరించడం లెక్క. చెప్పవలసిన పని లేదు. భగవద్గీత చదువుతున్నాం, దాని అర్థం తెలుసుకుంటే అది ఆచరించండి, ధర్మం ఆచరించే పని అయిపోతుంది. అదంతకదే బంధాలు పెరుగుతాయి. అమ్మ అంటే ఎవరు, నాన్న అంటే ఎవరు చెప్పవలసిన పనే లేదు. అందుకని ఇండైరెక్ట్ గా నేను దీన్ని పట్టుకున్నాను అంతే. నేను డైరెక్ట్ గా ఇట్లా చెప్పండి, ఇట్లా చేయాలంటే ఎవరికి ఇష్టం లేదు. పోనీ చెయ్యి అంటే దాంట్లో ఉంటుంది, అది పట్టుకుంది. అంటే మీరు అన్నట్టు ఏదైనా సూటిగా చెప్తే వినరు, వేరే విధంగా చెప్పాలి, అదే దాన్ని నేను పట్టుకున్నాను. స్వామీజీ, ఈ ప్రస్తుత కాలంలో యువతలో ఆధ్యాత్మిక చింతన అనేది చాలా తక్కువగా ఉంది. లేదు, తప్పది, ఎక్కువైంది ఇప్పుడు. అంతే అంటారా? చాలా ఎక్కువైపోయింది, ఇప్పటికి ఎక్కువ అయిపోయింది. మనకు తక్కువైంది అనే వాళ్ళు ఎక్కువ కనపడుతున్నారు కాబట్టి మనం అట్లా అంటున్నాం. కానీ ఇంకా డీప్ గా వెళితే మీరు డీప్ గా మీరు దాన్ని 5-6 మందిని పిల్లల్ని పెట్టి ఒక టీం లాగా తయారు చేసి మీరు రీసెర్చ్ చేస్తే యువతరానికి ఎక్కువ వచ్చేసింది ఇప్పుడు. స్వామీజీ, మన ఆలయం విషయానికి వస్తే, చింతామణి గణపతి ఆలయం విషయానికి వస్తే, మనకు ఎక్కడ కూడా ఇటువంటి ఆలయం అనేది ఉన్నట్టుగా మేమైతే వినలేదు స్వామీజీ. మీకెందుకు తెలుగు రాష్ట్రాల్లో స్వామివారిని ఇక్కడ ప్రతిష్ఠించాలని అనిపించింది? హిమాలయాల్లో నేను చూసినటువంటి స్వామిని దర్శనం చేశా. అది దగ్గర వెళ్ళి హిమాలయానికి వెళ్ళినప్పుడు నేను కింద ఉంటుంది అది, అక్కడికి వెళ్ళినప్పుడు జమ్మూ కాశ్మీర్ దగ్గర ఉంది. వెళ్ళినప్పుడు స్వామిని చూసినప్పుడు అంతే అనుకున్నా. అప్పుడు ఎందుకు ఇక్కడికి రావాల్సి వచ్చింది, ఆ గణపతి ఇక్కడ కనపడ్డాడు మానసికంగా. అందుకని అక్కడ ఆ చింతామణి చింతలు తీరుస్తాయి, ఆశలు తీరుస్తాయి. వెళ్ళి దాన్ని ఏం చేశారు, చింతామణి పేరు పెట్టుకున్నారు. కానీ ఆ కాశీలో అప్పుడు అనిపించింది స్వామికి, ఇది మనం తెలుగు రాష్ట్రాల్లో మనం ఇక్కడ పెడితే బాగుంటుంది, ఇక్కడ ప్రతిష్ట చేస్తే బాగుంటుంది అనుకున్నాను అంతే. దానికి కావలసిన శిల్పం అది అంతా నేను అనుకోలేదు. ఒక బండరాయిని ఒక శిల్పి దగ్గర చూస్తే స్వామి గణపతి లాగా కనపడుతుంది, అయితే చెయ్యి, దాన్నే చెయ్యి
అంతా వాడి యొక్క కృపతో ఈ గణపతిని ఇక్కడ రావటం, మనసులో మూడటం, వీళ్ళందరికీ కూడా మంచిది కలగాలనే దృష్టితో తెలుగు రాష్ట్రంలోనే పెట్టాలని తానే చెప్పాడు. గణపతినే నా మనస్సులో ప్రేరేపణ చేశాడు, తీసుకొచ్చి పెట్టాడు. 32 గణపతుల విశిష్టత స్వామిజీ. ముద్దుగల గణపతిలో 32 గణపతుల యొక్క మహిమను చెప్పుకొని పెడతారు. ఒక్కొక్క గణపతిని ఉపాసం, మనమంతా కోరికలు వాళ్ళ కదా, మనుషులందరూ కోరికలు వాళ్ళే. ఒక్కొక్క 32 కోరికలు తప్పితే ఇంకేం లేవు. తిరగవేసి తెచ్చినా కూడా అన్నీ ఉన్నాయి. లెక్క వేసేస్తే ఎవరెవరికి ఏ దురాశ కానీ, ఎంత ఆశ కానీ, మంచి ఆశ కానీ, చెడు ఆశ కానీ అన్నీ ఒక పట్టీలాగా రాస్తే అయ్యే 32 మా గ్రూపులు అవుతాయి అంతే. 32 గ్రూపులు అవుతాయి. ఆ 32 గ్రూపులకు కూడా ఆ ఆశ తీరేటట్టుగా ఆ స్వామిని ముద్గల పురాణంలో తానే ఆ 32 వేషాలతో వచ్చి కాశీరాజుని భ్రమించి, కాశీరాజు తన యొక్క రాజ్యంలో తాను ఉండిపోతాడు, శివుడి యొక్క రాజ్యంలో తాను ఉండిపోతాడు, వరం ఇస్తాడు ఉండు అని. కానీ శివుడికి మాత్రం అక్కడ ఉండాలనిపిస్తుంది. దివోదాస్ అని ఆయన పేరు. ఆ దివోదాసుకు ఉండాలనిపిస్తుంది. ఆ దివోదాసు ఉండిపోతాడు అక్కడ, కాశీ వదలడు. శివుడికి మాత్రం కాశీ రావాలి. ఎందుకు? కాశీ మోక్ష ప్రధానమైనటువంటి అన్ని ప్రళయం వచ్చినా కూడా త్రిశూలంలో పట్టుకుంటాడు. అటువంటి క్షేత్రాన్ని బోళాశంకరుడు కదా ఆత్మలింగాన్ని రావణుకి ఇచ్చేశాడు. తన రాజ్యాన్ని కూడా ఇచ్చాడు, తన ప్లేస్ అది ఇచ్చేశాడు. అప్పుడు మళ్ళీ అనిపించింది రావాలని. ఆ దివోదాసుని దూరం చేయటానికి ఈ గణపతి నేను చేస్తాను నాన్న అని చెప్పి 32 వేషాలతో అక్కడున్న తమో గుణంతో ఉండినటువంటి జనం, వాళ్ళందరూ సత్వగుణం అయితే వదిలేసేవాడు, తమో గుణంతో అహంకారం వచ్చేసింది వాళ్ళకు. వాళ్ళందరినీ తొలగించటానికి, వాళ్ళకు ఉండినటువంటి ఆశలు తీరుస్తానని యంత్ర మంత్ర ధూపాలతో, ఈ అవతారాలతో వాళ్ళందరికీ చంచలం పట్టించి వాళ్ళకి నిజమైనటువంటి మార్గాన్ని తప్పించేసి దివోదాసు కొనాకు వెళ్ళిపోతాను, నాకు వద్దు ఇదేని. అప్పుడు శివుడు వస్తాడు అక్కడికి. ఇది కథ అది. అందుకని 32 గణపతుల అవతారము వినాయకుడు చేసినటువంటి అవతారం. స్వామిజీ, మానవుల విషయానికి వస్తే కోరికలు సహజమే మీరు అన్నట్టుగా, కానీ పుట్టుక చావు అనేది కూడా అది సహజము, ఎవరికైనా తప్పదు అన్న విషయం తెలుసు, అది వాస్తవం. కానీ చావు అనగానే భయపడిపోతూ ఉంటారు. దీని గురించి ఏం చెప్తారు స్వామిజీ? ఎందుకంటే ఈ బంధం ఎక్కువ, దీని మీద ఆశ కదా, అందుకని ఈ ఆశను వదిలేసిపోతామే అని ఒక భయం. అందుకని ఈ సోఫా వదిలేసిపోతున్నాం, ఈ టీవీ వదిలేసిపోతున్నాం, ఈ గడియారం వదిలేసిపోతున్నాం, ఈ ఫోన్ వదిలేసిపోతున్నాం అని ఒక బెంగ, ఇవన్నీ వదిలేసిపోతాం. అందుకని భయం, చావు అంటే భయం. రెండోది, చచ్చేవాడిని అడిగితే బాగుంటుంది, కానీ వాడు వచ్చి చెప్పడు కదా. వచ్చేంత యముడు కనపడతారు, వాడుకు దూతలు కనపడతారు, అందుకని భయం. చనిపోవడానికి స్వామీజీ ఆ క్షణంలో కనపడతారు కాబట్టి భయం. ప్రాణ ప్రయాణ భవభీతి సమాకులస్య దీనస్య కృపయా తవ ఆగతస్య. అది అప్పుడు ప్రయాణం అయ్యేటప్పుడు, ప్రాణ ప్రయాణం అయ్యేటప్పుడు భీతి ఎక్కువ ఉంటుంది. అందుకని మామూలుగా కొంతమందికి ప్రాణము 9 ద్వారాలు ఎక్కడ పోతుందో తెలియదు, పటక్కని పోతుంది. జ్ఞానులకు మాత్రం ఇక్కడ పోతుంది, పోకపోయినా పగలు కొడతారు, కపాలంలో పోవాలా అని చెప్పేసి పగలు కొడతారు. కాబట్టి అప్పుడు అందరికీ కూడా ఈ ప్రపంచం మీద ఎక్కువ ఆశ ఉంది కాబట్టి దీన్ని వదలకోకుండా, బంధువుల మీద ఆశ ఉండదు, థింగ్స్ మీద, డబ్బు మీద ఫస్ట్, బంధువుల మీద 1% ఆర్ 2% అంతే. మిగతాదంతా 99 భాగాలంతా థింగ్స్ మీద, తిండి మీద, ఇవన్నీ వదిలేస్తున్నామని భయం. అవును స్వామీజీ, భక్తి అంటుంటారు, నిజంగా భగవంతుడి విషయంలో చూపించే భక్తి ఏ రకంగా ఉండాలి స్వామీజీ? భక్తి అంటే సమర్పణ భావం. రెండవ థాట్స్ లేనటువంటిది, నమ్మకం. ఇప్పుడు బస్సు నడుపుతున్నాడు, ఏ నమ్మకం మీద మీరు కూర్చున్నారు? పడవ నడుపుతున్నారు, ఏ నమ్మకం మీద మీరు కూర్చున్నారు? నమ్మకం. యాక్సిడెంట్ చేయొచ్చు వేరే విచారంగా, అది వేరే. అంత నమ్మకము నీకు. ఒక డ్రైవర్ మీద 45 మంది ప్రాణం ఎట్లా నమ్ముకున్నారో అన్ని పోతాయి. ఎప్పుడూ యాక్సిడెంట్ ఏం కాదు కదా, ఏదో సందర్భానుసారంగా ఎట్లా నమ్ముకున్నామో
ఆ నమ్మకమే భక్తి. అటువంటి భక్తిని పరమాత్మ మీద పెట్టాలి. ఎవరు తెలియనటువంటి ముక్కు ముసలి తెలియనటువంటి వాడికి 40 రూపాయలు ఇచ్చి చార్జ్ తీసుకొని వాడిని నమ్ముకొని కూర్చుంటావే, భగవంతుడి మీద ఎందుకు నమ్మకూడదు ఉంటుంది. ఇది పెద్ద ప్రయాణం మంది. బస్సు ప్రయాణం 2 గంటలు 4 గంటలు 5 గంటలు. ఈ మన ప్రయాణం, మనిషి ప్రయాణం జీవమాన పర్యంతరము. మనం నడిపేటువంటి డ్రైవర్ ఎవరు? భగవంతుడు. వాడిని నమ్మటమే భక్తి. స్వామీజీ, మనం ఒక మానవ జన్మ తీసుకున్నాము అని అంటే అసలు ఈ బంధాలు, బంధుత్వాలు, కోరికలు వీటిలోనే కొట్టుమిట్టాడుతున్నాం. నిజంగా ఇవన్నీ లేకుండా మోక్షం పొందడం, భగవంతుల్లో ఐక్యం అవడం కోసమే మానవ జన్మ తీసుకున్నాం అంటారు. ఏంటి స్వామీజీ అది నిజమైన? అదేం లేదు, ఇది అనుభవించాలి. ఎందుకంటే ముందుగానే ప్రశ్న అడిగారు, బుద్ధికా కర్మ, కర్మకా బుద్ధి. ఆ కర్మ ఉంది కదా, పోదు కదా. అందుకని దీన్ని అనుభవించటానికే మనం పుట్టాం. కర్మ బంధనం అనుభవించటానికి పుట్టాం. ఈ కోరిక, అందుకని కోరికలు వస్తాయి, ఒకదానికోటి పేర్కొని పోతున్నాయి కానీ వదిలించుకోవటం లేదు. అందుకని అన్ని కోరికలు వదిలేసి నువ్వు పరమాత్మ స్మరణ చేయ పెద్దలు చెప్పడం కారణం అదే. ప్రతినిత్యం ఒక కోరిక, ప్రతినిత్యం ఒక కోరిక, కొత్త కొత్త కోరిక. పాతవి మర్చిపోతున్నాం, కొత్తది కోరుతున్నాం. కానీ భగవంతుడు అట్లా కాదు, పాతది కూడా నెరవేరుస్తాడు. పాతది నెరవేర్చే పాతది నెరవేర్చాలని మళ్ళీ జన్మని ఎత్తాలి కదా. భగవంతుడు మాట అబద్ధం కాకూడదు కదా. నువ్వు అడిగావు కదా 3 రోజుల కిందట, కానీ చాలా కోర్టులో హీరింగ్ ఉంది, చాలా రోజులు అవుతాయి పట్టింది, ఇప్పుడు తీర్మానం అయింది, ఇప్పుడు నువ్వు అనుభవించు, నువ్వు లేవే, ఎత్తు జన్మ నెక్స్ట్ అనుభవించు. అందుకని కోరికలే కోరకూడదు అనటం కారణం ఇదే. ఎత్తటం, జన్మ ఎత్తటం. ఎలా సాధ్యపడుతుంది స్వామీజీ కోరికలు లేని స్థితి రావటం అనేది? అందుకని కదా, స్థితి పడదు కాబట్టి మళ్ళీ జన్మలు ఎత్తుతూ ఉన్నాం. ఆ స్థితి రాదు. స్థితి రావాలంటే బలంగా మనం సద్గురువు నమ్ముకోవాలా, చెప్పినట్టు వినాలా. 10 కోరికలు ఒక కోరికైనా తీరని 9 కొట్టేస్తూ రావాలంతే. ఆ స్థితి రావటం అంటే మోక్షం పొందడమేనా స్వామీజీ? లేదు, ఆనందాన్ని పొందడం. మోక్షం అంటే ఆనందం కదా, ఆనందాన్ని పొందడం. మీరు అది కావాలి ఇది కావాలంటే అయ్యలేదు. కోరికలు తీరాలా, హ్యాపీగానే ఉండాలా, అక్కడ కూడా హ్యాపీగా ఉండాలంటే వీలు లేదు. మనం చేసింది అక్కడ ఉంటుంది. అంటే మనం ఒక మనిషిగా ఉండి ఈ కోరికలు తీర్చుకుంటూ మళ్ళీ జన్మ రాకుండా ఉండాలి అని అంటే ఒక వ్యక్తి చేయాల్సిన కార్యం ఏంటి? అది గురువుని ఆశ్రయించాలా, గురువు చెప్పినట్టు వేదాంత వాక్యాన్ని వినాలా, ప్రాక్టీస్ చేయాలి. గృహస్థుడుగా ఏం చేయాలో ఆ ధర్మాన్ని చేయాలి. అంత మాత్రమే పాపం. అది అంత మాత్రం, దాంట్లో కూడా పాపం ఉంది, అంత మాత్రమే పాప పుణ్యాలు. అంత మాత్రంతోనే తృప్తిగా ఉండాలా. అది జీవనంతో శాంతిగా సమదృష్టితో ఉండాలా. ఊహపోహలు ఉండకూడదు. ఊహపోహలు ఒకరోజు నిజమైపోతాయి. అందుకని ఊహపోహలు కూడా అట్లా ఉంటే బాగుండు, ఒకరోజు అయిపోతావు. ఊహలు కూడా లేదు. పరమాత్మనే భజిస్తూ ఉండాలి. అదే ఊహ. భగవంతుడిలో చేరాలి. అది మంచి మంచి కథలు, మంచి మంచి విచారాలు వింటూ ఉంటే దాంట్లో విహరిస్తూ ఉంటాయి. రేపు పొద్దున్న నీకు అదే కళ కనపడుతూ ఉంటుంది. మీరు పరీక్ష చేసి చూడండి మరి కావాలంటే. అదే ఊహలో ఉంటే ఇదే కనపడుతుంది మనకు. మళ్ళీ అదే కావాలి, మనకు అదే కావాలి, ఇట్లే ఉండాలి, అట్లే ఉండాలి అనిపిస్తుంది. ఈ ప్రపంచంలోనే ఉంటూ మోక్షం కావాలంటే ఎట్లా అవుతుంది? ఇంపాసిబుల్. అంటే ఖచ్చితంగా మనం జన్మ తీసుకుంటూనే ఉంటాం కానీ అదైతే సాధ్యపడదు. కోరికలు కోరుతున్నాం కాబట్టి. అవును, కోరికలు లేకుండా ఉండాలి మనం, అప్పుడు జన్మ తగ్గుతుంది. ఒకే రోజు తగ్గదు, ఒకటోటిగా పోతూ తగ్గిపోతుంది. స్వామీజీ, మనం చేసే కర్మను బట్టే మనకు జీవితం ఉంటుంది కదా మీరు అన్నట్టుగానే. ఇప్పుడు కానీ కొంతమంది చెప్తూ ఉంటారు స్వర్గం నరకం ఉంటుంది, మనం ఖచ్చితంగా దానికి సంబంధించి ఆ మూల్యాన్ని చెల్లించుకోవాల్సి ఉంటుంది అని చెప్పి. నిజంగా అవన్నీ నమ్మొచ్చు అంటారా? ఖండిత. ఇప్పుడు ఎందుకు నమ్ముతారైతే? కోర్టు కచేరీ ఉంది కదా ఇప్పుడు. ఎందుకు నమ్మాలి మనం? ఎవరు చేశారు ఇది? మనవాళ్ళు చేశారు కదా. ఎవరు మీరు? మనుషులే కదా. ఎవరు సంవిధానం చేసుకున్నారు? మనుషులే కదా. ఎవరు ఈ తీర్మానం చేశారు మంచిది చెడ్డదని? మనుషులే కదా. అట్లానే మంచిది చెడ్డది చేసిన వాళ్ళు ఆ దేవతలు మనకు చేశారు కాబట్టి ఇక్కడ నువ్వు తప్పించుకోవచ్చు, చాలా కష్టపడి తప్పించుకోవచ్చు. ఈరోజు ఏదేదో అందరిని చంపిన వాళ్ళంతా హాయిగా తిరుగుతున్నారు, తప్పించుకున్నట్టే కదా లెక్క వాళ్ళు. అయితే పరమాత్ముడి దృష్టిలో తప్పించుకోరు వాళ్ళు. వాళ్ళు అక్కడ ఉంది, అక్కడ అనుభవించక తప్పదు.
స్వామీజీ, భగవంతుడికి సేవ చేయడంతో సమానమైనది మానవ సేవే అని అంటుంటారు. నిజంగా మానవుడికి సేవ చేసుకుంటే భగవంతుడికి సేవ ఖండితం. ఒకటి చేసినట్టే. నొప్పి పడిన వాటికి డీడీ పర్సన్కి అన్నం పెట్టడం మంచిదే కదా, ఒక కుక్కకి అన్నం పెట్టడం కూడా మంచిదే కదా. అది అన్ని దాంట్లలోనూ పరమాత్మని చూడు అనే భావన ఎవరికి వచ్చిందో వాళ్ళు మానవ సేవ చేస్తున్నారు. భగవంతుడు అట్లే చూస్తున్నారు. వాళ్ళు మానవుల్లాగానే చూడటం లేదు, మానవుల్లో ఉండిన బాధ చూస్తున్నారు, మానవుల్లో ఉండిన ఆకలి చూస్తున్నారు. దానికి మనం సేవ చేస్తున్నాం. కాబట్టి పరమాత్ముడిని అన్ని జీవుల్లోనూ ప్రత్యక్షంగా అనుభవించి భోంచేసేవాడు. అబ్బా ఎంత బాగుంది, మనం ఏమిచ్చినా చాలదు, అనుభవిస్తున్నాడు. కాబట్టి పరమాత్ముడిని మానవుల్లోనే చూసుకో, మాధవ సేవ అన్నారు. స్వామీజీ, మీ గురించి చెప్పాలి అంటే భక్తుల మాటల్లో మేము చాలా వరకు చాలా గొప్పగా విన్నాం. నిజంగా ఇప్పుడు ఈ తరం వాళ్ళు ఒక 30-40 సంవత్సరాలు పైబడినాయంటేనే వారి నిత్య జీవితంలో చేసుకోవాల్సిన విధానాలు, ఆ పనులే సరిగ్గా చేసుకోలేకపోతూ ఉంటారు, ఇబ్బంది పడుతుంటారు. కానీ మీరు ఇప్పుడు చేసే ఈ పుణ్యకార్యాలు ఏదైతే ఉన్నాయో మేమందరం కూడా నిజంగా చాలా నేర్చుకోవాల్సిన విషయాలు. నిజంగా ఇదంతా ఎలా సాధ్యపడుతుంది స్వామీజీ? అది అమృతం, నీకు అమృతం ఎట్లా వచ్చింది అన్నట్టుగా ఉంది మీ మాట. వచ్చింది. నాకు ఎట్లా సాధ్యపడిందంటే, నేను వచ్చాను ఎట్లా వేసుకోవటం, ఏమయ్యా ఎట్లా వచ్చింది, వచ్చింది, అట్లా వచ్చేసింది. అంటే మీరు అది ఎలా వచ్చిందో సెలవిస్తే మాలాంటి వాళ్ళకు ఉపయోగపడుతుంది కదా స్వామీజీ. అయ్యా తీపు చెప్పు, తీపుని గురించి చెప్పు. ఓ చంద్రుడు, చంద్రుడు నీ శాంతిని గురించి చెప్పు. ఏ గంగా నీ పాపం వెళ్ళేది ఎట్లా చెప్పు. ఓ చల్లదనాన్ని గురించి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయలేము. అనుభవించు. 10 మందిని అనుభవిస్తున్నారు కదా, అదే నా అవతారం, అదే నా యొక్క వాళ్ళకి నేను ఇచ్చేటువంటిది. వాళ్ళు నా మీద ఆశపడుతున్నారు అంతగా, కాబట్టి అనుసరిస్తున్నారు వాళ్ళు. నాకు దాంట్లో ఏమీ నాకు అనిపించదు వీళ్ళు అనుసరిస్తున్నారు అని గొప్పతనం కానీ, అయ్యో వీళ్ళు వదిలేసి వెళ్ళిపోయారు అని నాకు కష్టం కానీ ఏమీ లేదు. రెండూ లేవు. అది లేనప్పుడు ఇది లేదు, ఇది లేదు, అది రెండూ లేవు. స్వామీజీ, ముగించే ముందు చివరగా యువతకు మీరు ఒక మంచి సందేశం ఇవ్వాలి అంటే ఎటువంటి సందేశం ఇస్తారు? యువతకు చెప్పటం ఏంటంటే, విపరీతమైన ఆశ పడద్దండి. మన దేశం అమృతమైనటువంటి దేశం. దీంట్లో అన్నీ దొరుకుతాయి మనకు. వేరే దేశాలకు వెళ్ళాలా, వేరే చోట ఎక్కువ పని చేయాలా, ఎక్కువ డబ్బు ఏది శాశ్వతం కాదు. ఎంత చేసినా కూడా మన దేశం మనకు. మనం ఇక్కడ ఎందుకు పరమాత్ముడు పుట్టించాడు, దీన్ని మనం సార్థకం చేసుకోవాలా. నువ్వు ఎందుకు అక్కడ పుట్టలేదైతే, ఎందుకు ఇక్కడ పుట్టించాడు? బలవంతంగా మనం అక్కడికి వెళుతున్నాం కదా, వెళ్ళండి. సంతోషం, పేరు, డబ్బు సంపాదన చేయండి. మన మాతృభూమిని మర్చిపోవద్దండి. యువకులందరికీ నేను చెప్పేది, ఒకవేళ రావటానికి వీల్లేదు అన్నప్పుడు కూడా మాతృభూమిలో జరిగేటువంటి కొన్ని మంచి పనులు బీద వాళ్ళకి సహాయం చేయండి. యువతరానికి చెప్తున్నా నేను, సహాయం చేయండి. రెండోది, ఇక్కడ ఉండేటువంటి యువతులు కూడా ఒక ఆశ పడి నేను చేయలేదే, నాకు రాలేదే అని దుఃఖంతో బతకద్దండి. సంతోషంతో ఉండండి. వచ్చినటువంటి ప్రాప్తి మీకేముందో దాంతో ఫిక్స్ అయిపోండి. ఊహాపోహలతో సకారాత్మకమైన జీవితాన్ని మనం జీవించాలి, కానీ ఊహాపోహలతో మనసు చెడుపుకొని జీవితాన్ని మనం పాడు చేసుకోకూడదు. సకారాత్మకమైనటువంటి ఏ జీవితం ఉందో సక్రమంగా మనం ఉండటానికి మనం ప్రయత్నం చేయాలి. అని చేస్తూ నేను చెప్పను, గురువులకి, దేవుళ్ళకి, తల్లులకి అందరికీ నమస్కారం చేస్తూ ఎప్పుడు ఉండమని నేను చెప్పను కూడా. మీకు అదంతకదే వస్తుంది. ఎప్పుడు దేశం మీద ప్రేమ వస్తుందో, మన వాల్యూస్ మీద ఎప్పుడు ప్రేమ వస్తుందో, వీళ్ళ మీద అంతా ఆటోమేటిక్గా వస్తుంది. దీని మీద నేను ప్రైవేట్గా నేను చెప్పాల్సిన పని లేదు మీకు. కాబట్టి ఎవరెవరి నమ్మకం వాళ్ళకి, ఎవరెవరి రుచి వాళ్ళకి. ఒక్కొక్కరికి ఒక్కొక్క రుచిగా ఉంటుంది. ఒకరికి కాఫీ రుచి, ఒకరికి టీ రుచి, ఒకరికి ఏమి వద్దు మంచిది. ఉడుకు నీళ్ళే రుచి కొంతమందికి,
అందుకని ఆ రుచుల ప్రకారంగా బుద్ధి, బుద్ధి ప్రకారంగా కర్మ, ఇట్లా అన్నాడు. అది పెద్ద సబ్జెక్ట్, వదిలేండి మీకు. అట్లా చెప్తూ మన దేశంలో లేనిది మాణిక్యం ప్రపంచంలో ఎందుకు వచ్చారు? బయట దేశం వాళ్ళందరూ మన దేశానికి జరబడ్డారు. ఒకరు తప్పితే ఒకరు జరబడ్డారు, అన్నీ ఎత్తుకుపోయారు. ఇంకా ఉన్నాయి వనరులు, మనకి ఇంకా ఉన్నాయి. దాంతో మనం చక్కబెట్టుకుందాం. దాన్ని మనం అనుభవించటానికి ఏం కావాలో మనం చూసుకో. ప్రేమ ఎక్కడా దొరకదు. అమ్మా, అమ్మమ్మ, నానమ్మ వెళ్ళి చూడడానికి బయట దేశంలో లేదు. అమ్మమ్మ లేదు, నాన్నమ్మ లేదు, అందరూ ఓల్డేజ్ హోమ్కి చేరిపోయి ఉంటారు. ఏది ఇప్పుడు అమ్మమ్మ అని వెళ్ళి కౌగిలించుకుంటాం. ఏది వాళ్ళకి అమ్మమ్మ లేదు, ఏమీ లేదు. ఎంత అనుబంధాలు ఉన్నాయి ఇక్కడ, ఎంత ప్రేమ ఉంది ఇక్కడ. మరి ఎంత మంచి పంట పండుతుంది మనకు, ఎన్ని అభిమానాలు ఉన్నాయి మనకు, ఒకరికొకరు స్నేహ హస్తం సహాయం చేయాలనేది ఉంది మనకు. బయట దేశంలో పక్కింటి వారికి బాట లేదు, ఏమీ లేదు. అందరూ తలుపులు వేసుకొని ఉంటారు. అది ఆ ఊరు ఎట్లా ఉంటుందంటే, నేను మాట చెప్పకూడదు, ఎవరు లేరేమో అనిపించేవాదా ఉంటుంది. మనం చూడండి, రండి పల్లెలకి, కళకళ 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 ఆడుతుంటుంది. పరమాత్ముడి యొక్క సృష్టి జీవన విధానం మనకు భారత భూమి నేర్పిస్తుంది. సక్రమంగా చేసుకుంటే మనకు మనదే స్వర్గము, మన భారత భూమి స్వర్గము. డిప్రెషన్లో వెళ్ళొద్దండి, డిసప్పాయింట్ కావద్దండి, కడుపు మంట వద్దు మనకు. వాడు తెచ్చుకున్నామంతే అనుకుంటూ తృప్తి జీవితాన్ని గడుపుతూ మీకు, మీ ఇంటికి, మీ చుట్టుముట్టు వాళ్ళకు, మీ యొక్క మిమ్మల్ని ఏలుతున్నటువంటి ప్రజాప్రతినిధులకు, ప్రజలకు అందరికీ మీరు సహాయం చేయండి. జై గురుదత్త, శ్రీ గురుదత్త. చాలా సంతోషం స్వామీజీ, మిమ్మల్ని చూస్తేనే చాలా అనుకున్నాను, కానీ మీ ముందు కూర్చొని ఇంతసేపు మీతో మాట్లాడడం అనేది నిజంగా నేను ఏ జన్మలోనో చేసుకున్న అదృష్టం.